ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు ఒక వాసుదేవ మాస్టర్ గారు. పవిత్రమైన పండగ అందరికి కూడా. ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. నమస్కారం వాసుదేవ. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. కృష్ణాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం. అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం. జీవుల సేవను కావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం. నీవేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. డాక్టర్ అన్వేష్ గారు తీసుకోండి. ఉదయం అండి, అందరికీ నమస్తే. సో మనము 43rd అఫారిజంలో క్లియర్గా మనకి అంటే 42nd 41లో మనం చెప్పుకుంటున్నది ఏంటి అంటే, రెండు సారూప్యము గల వ్యాధులు శరీరంలో ఒకటేసారి వచ్చినప్పుడు శరీరం ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, లేదంటే ప్రకృతి ఏ విధంగా రియాక్ట్ అవుతుంది. మన కాన్సెప్ట్ వదిలేయండి, హోమియోపతి అలోపతి అనేది శరీరం ఏ విధంగా తయారు చేసుకుంటుంది అనేది అనేది మనం చూద్దాం. దానికి తగ్గట్టుగా మనకి మా హనుమాన్ గారు ఏం చెప్తున్నారు, మాస్టర్ గారు ఏం చెప్తున్నారో చూద్దాం. Totally different, however, is the result when two similar diseases meet together in the organism. That is to say, when to the disease already present, a stronger similar one is added. When to the similar disease already present, a stronger similar one is added. అంటే ఒక సారూప్యము గల వ్యాధి దానికంటే ఇంకా పెద్ద సారూప్యము గల వ్యాధి వచ్చినప్పుడు ఏం చేస్తుందని చెప్తారు అనమాట. In such cases, we see how a cure can be affected by the operations of nature, and we get a lesson uh, as how as to how man ought to cure. అంటే మనిషి ఏ విధంగా అందులో మనిషి ఏ విధంగా సర్వైవ్ అవుతాడు, ఏ విధంగా సారూప్యము గల జబ్బులు వచ్చినప్పుడు ఏ విధంగా తట్టుకోగలుగుతాడు అనేటువంటిది మనం ఇక్కడ చూద్దాం అన్నట్టు చెప్తున్నారు అనమాట. 43లో చెప్తూ దీని ఎగ్జాంపుల్స్ కూడా మాస్ గారు ఇంకా క్లియర్గా చెప్తున్నారు అనమాట. అంటే ఓవరాల్గా డిసిబిలిటీ డిసీజ్ వచ్చినప్పుడు మనకేం జరుగుతుంది, ఒక స్ట్రాంగెస్ట్ వన్ వీకెస్ట్ వన్ని సప్రెస్ చేస్తుంది, లేదంటే కొన్నిసార్లు ప్యాలియేట్ చేయడము, లేదంటే మ్యాక్సిమం టైం సప్రెస్ చేయడము, డామినేట్ చేసి కూర్చుంటుంది. లేదు అని అంటే రెండు డిసిమిలర్ కూడా రెండు స్ట్రాంగ్ అయినప్పుడు ఏ ప్లేస్ ఏ డిసీజ్ ఆ ప్లేస్లో ఆక్యుపై చేసుకొని కూర్చుంటుంది అన్నట్టుగా మనం చదువుకున్నాం. ఇప్పుడు రెండు సిమిలర్ డిసీజెస్ వస్తే ఏం జరుగుతుంది అని అంటే, ఒక సిమిలర్ వచ్చినప్పుడు దానికంటే స్ట్రాంగర్ సిమిలర్ వస్తే డెఫినెట్గా వీకర్ సిమిలర్ తగ్గిపోతుంది అన్నట్టుగా చెప్తున్నారు అనమాట. దీన్నే మాస్టర్ గారు ఎగ్జాంపుల్ చెప్తున్నారు, చూడండి ఒక్క నిమిషం. రెండు సారూప్యము గల వ్యాధులు అదే శరీరంలో కలిసినచో ఫలితములు వేరుగా నుండును. ఈ విధమైన ఉదాహరణము గమనించినచో ప్రకృతి ఎట్లు వ్యాధులను నివారించుచున్నదో దానిని ఒక కలగా అనుకరించినప్పుడు వ్యాధి నివారణ విద్య మనకెట్లా అబ్బునో నిదర్శన పూర్వకముగా తెలియను. అంటే మనకి ఎట్లా ఎట్లా ఒక రెండు సిమిలర్ డిసీజ్ వస్తే ఏం జరుగుతుంది శరీరంలో,
ప్రకృతి ఏ విధంగా ఇప్పుడు మనమే ఒకటి తయారు చేసుకున్నప్పుడు మనం దానికి కొన్ని ఫాల్ట్స్ ఉంటే అది ఆటోమేటిక్గా సెల్ఫ్ రిజాల్వింగ్ ఎట్లా అవ్వాలో మనం చెప్తాం కదా, కొన్నింటిని అడ్జస్ట్ అవ్వడమా లేదంటే సెల్ఫ్ రిజాల్వింగా, ఇది ఇంతేనా అట్లా రిజాల్వ్ కాకుండా మనమే ఏదైనా మిషన్ని కనిపెట్టినప్పుడు చేస్తాం. మరి భగవంతుడు శరీరాన్ని సృష్టించినప్పుడు ఇందులో వచ్చినటువంటి డిసిమిలర్ డిసీజ్ని కూడా ఏ విధంగా పరిగణిస్తాడు అనేది చెప్తున్నారనమాట. అంటే దీనికి కూడా ఒక పరిష్కారం ఉంటుంది, మనకు తెలియకపోవచ్చు, అది ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. వివరణ: మశూచి వ్యాధి పుట్టించు వేదనలలో మంట పుట్టునట్టి నీటి పొక్కులు ఒక లక్షణము. అంటే మంట పుట్టునట్టు నీటి లక్షణం అనేది మశుచిలో ఒక స్ట్రాంగెస్ట్ ఫీచర్ అన్నమాట. కనుక చాలా కాలం నుండి నీటి పొక్కులు వచ్చుచు తగ్గుచున్న వానికి మశూచి వచ్చి తగ్గినచో నీటి పొక్కుల వ్యాధి శాశ్వతముగా నివారణమగును. అట్లే చీమ పొక్కులు సుదీర్ఘముగా బాధించు దగ్గు, నీళ్ల విరేచనములు మున్నగు వేదనలు కొన్ని వందల మసూచి వ్యాధి యందు ఒక్కొక్కరికి కొన్ని కొన్ని చొప్పున వారి తత్వమును బట్టి పుట్టుచుండును. వీడికి ప్రతి ఒక్కరు ఇప్పుడు మనకి మనమందరము చలికి ఎక్స్పోజ్ అయినా ఎవరికి ఏ విధమైనటువంటి సిమ్టమ్స్ వస్తాయనేది శరీరాన్ని బట్టి ఉంటుంది డెఫినెట్‌గా. ఎందుకు శరీరాన్ని బట్టి ఉంటదంటే, ఆ శరీరం ఏ విధంగా రియాక్ట్ అవుతుంది సిట్యుయేషన్‌లో. అందరూ చలిలో ఉన్నప్పుడు మనం ఏ విధంగా రియాక్ట్ అవుతున్నాము, మన శరీరం ఏ విధంగా రియాక్ట్ అయితుంది. అంటే ఒక మూవీ చూసినప్పుడు అందరికి వేరు వేరు ఆలోచనలొస్తాయి. అంటే వాడి యొక్క ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయక్కడ. అంటే వాడికి ఎప్పుడు వయలెంట్ ఇష్టమంటే వాడికది నచ్చుతది. వాడికెప్పుడు కామెడీ ఇష్టముంటే అది నచ్చుతది. అంటే వాడు దానికోసమే జూస్తారు. దాన్నే ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ మన మైండ్ ఈ యొక్క ఫ్యాక్టర్స్ అని కూడా అనుకోవచ్చు. ఇక్కడ కూడా వాళ్ళ శరీర తత్వములను బట్టి వస్తాయన్నమాట. అంటే కనుక చాలా కాలం నుండి నీటి పొక్కులు వచ్చుచు తగ్గుచున్న వానికి మచూచి వచ్చి తగ్గినచో నీటి పొక్కుల వ్యాధి శాశ్వతముగా నివారణమగును. అంటే ఈ నీటి పొక్కులొచ్చే తత్వం ఉన్నవాడికి మశుచి వచ్చిందనుకోండి, దానికంటే స్ట్రాంగెస్ట్ వన్ వచ్చిందనుకోండి, ఆ నీటి పొక్కులదనేది వ్యాధి చాలా తొందరగా తగ్గిపోతది. అది మొత్తానికే పోతదది అన్నట్టుగా చెప్తుర్రు. అప్పుడేమైతది ఆ మశుచి ద్వారా కొన్ని రోజులు సఫర్ అయితాడు. తర్వాత క్యూర్ అయిపోతది అన్నట్టుగా. అట్లే చీమ పొక్కులు సుదీర్ఘముగా బాధించు దగ్గు, నీళ్ల విరేచనములు మున్నగు వేదనలు కొన్ని వందల మశూచి వ్యాధి యందు ఒక్కొక్కరికి కొన్ని కొన్ని చొప్పున వారి తత్వమును బట్టి ఉండును. అంటే మశూచి అంటే ఇదొక్కటే చీమ పొక్కులు ఒక్కటే కాదు కదా! సుదీర్ఘమైనటువంటి దగ్గు, నీటి పొక్కులు, చీమ పొక్కులు, నీళ్ల విరేచనములు అంటే వాటి సింప్టమ్స్ అందరికి అవే రావాలని లేదు కదా! అది వాళ్ళ శరీరతత్వంను బట్టి ఉంటాయి. అక్కడేమైతది, ఈ వేదనలలో దేనికి సామ్యమున్న వ్యాధి అయినను అంతకు ముందున్న అది మశూచిలో పూర్తిగా నివారణమైపోవును. అంటే ఇక్కడ మశూచిలోనే ఇన్ని సింప్టమ్స్ ఉంటాయి. ఈ సింప్టమ్స్ ఉన్నప్పుడు ఏం జరుగుతాయి అంటే, ఒక్కొక్కరికి ఒక విధమైనటువంటి సింప్టమ్స్ వస్తాయి. ఇప్పుడు దగ్గుందనుకోండి, దానికంటే దగ్గులో స్ట్రాంగెస్ట్ దగ్గొచ్చిందనుకోండి, ఈ వీక్‌గా ఉన్నాయన్నీ తగ్గిపోతాయి. తగ్గిపోయి స్ట్రాంగ్‌గా ఉన్నది అట్లే ఉండిపోతదా అంటే కాదు. స్ట్రాంగ్‌గా ఉన్నది కూడా దాని థియరీ అయిపోయిన దాని యొక్క పీరియడ్ అయిపోయిన తర్వాత అది కూడా స్లోగా ఆహ్, తగ్గిపోతుంది. అంతలోపు మనం హోమియోపతి ద్వారా ఏస్తే ఇంకా తొందరగా తగ్గిపోతుందనేది మనం అనుకోవచ్చు. నీళ్ల విరేచనములు మున్నగు వేదనలు కొన్ని వందలు మశూచి వ్యాధి యందు ఒక్కొక్కరికి కొన్ని కొన్ని చొప్పున వారి తత్వమును బట్టి పుట్టుచుండును. ఈ వేదనలతో దేనికి సామ్యమున్న వ్యాధి అయినా అంతకు ముందున్న అది మశూచిలో పూర్తిగా నివారణమైపోవును. అంటే వాటికి ముందు ఎన్ని రోజులు సఫర్ అవుతున్నా మశూచి వచ్చిన తర్వాత అన్నీ ఇట్లా క్లియర్ అయిపోతాయని చెప్తున్నారనమాట. ఎందుకంటే మశూచి అంత పెద్దది. అంత పెద్దది ఉన్నప్పుడు చిన్న చిన్న ఇంతకుముందు ఉన్నటువంటి దగ్గు అవన్నీ కూడా అసలు డిమినిష్ అయిపోతాయి. ఎక్కడ మనమేనా సఫర్ అయింది అన్నట్టుగా అనిపిస్తది. సేమ్ అలాగే. అనగా ప్రకృతి రోగులలో సారూప్య విధానమును పుట్టించి రోగ నివారణకు సహాయపడుచున్నదని తెలుసుకొనవలెను. అంటే ఈవెన్ మనం ఇబ్బందిలో ఉన్నా కూడా కరెక్ట్‌గా మనని ఒక పాత్‌లో చూపిస్తది. ఎప్పుడు మనం నేచర్‌ని నమ్ముకుంటే నేచర్‌తోని అనుసంధానం జరిగితే మనకు ఒక సిట్యుయేషన్‌ని ఎట్లా హ్యాండిల్ చేయాలి? మనం ఏం చేస్తున్నాం? ఏం చేసినప్పుడు ఏం జరుగుతదనేది కూడా క్లియర్‌గా మనకి ఇది చెప్తది అన్నట్టుగా మనకి ఈ సిమిలర్ డిసీజెస్ ఎట్లా వస్తాయి? వచ్చినప్పుడు ఏం జరుగుతాయనేది మనకిక్కడ క్లియర్‌గా చెప్పడం జరిగింది. ఇది 43 ఆఫ్ అర్జమ్‌లో చెప్పడం జరిగిందనమాట. అంటే 2 సిమిలర్ డిసీజెస్ వచ్చినప్పుడు ద వీకర్ వన్ విల్ గెట్ క్యూర్డ్. అంటే తగ్గిపోతది ఆటోమేటిక్‌గా. సప్రెస్ అవ్వదిక్కడ. తగ్గిపోతదని చెప్తున్నారనమాట. సప్రెస్ అవ్వడం అంటే ఏంది? ఇంకో డిసిమిలర్ డిసీజ్ వచ్చినప్పుడు, ఈ మశూచి కాకుండా ఇంకోటేదో వచ్చినప్పుడు సప్రెస్ అవుతది. కానీ ఇట్లా కాదు అన్నట్టుగా చెప్తూ మనకి మాస్టర్ గారు ఎగ్జాంపుల్ ద్వారా ఇంకా క్లియర్‌గా చెప్పడం జరిగింది. ఇది మనం చూసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు చంద్రమోహన్ ఒక చిన్న రీక్యాప్ చేసి మళ్ళీ నెక్స్ట్ సెషన్ కంటిన్యూ చేస్తాడు.
43 అపార్థంలో అంటే హనుమాన్ గారు మనకు ఒక వైద్య విధానాన్ని ఇచ్చేటప్పుడు ఆయన సృష్టిలో జరుగుతున్న వైద్య ప్రక్రియలు సహజంగా జరుగుతున్న వైద్య ప్రక్రియలను ఎంత నిశితంగా గమనించి మనకి ఈ వైద్య విధానాన్ని అందించారో తెలుస్తోంది. ఆయన ఏం చేశారు, కొన్ని జర్నల్స్ కూడా మీకు అంతకుముందు అపారిజమ్స్లో ఆయన కోట్ చేశారు. పలానా డాక్టర్ గారు ఇట్లా అబ్జర్వ్ చేసి మనకు చెప్పినారు. 2 విజాతీయ లక్షణాలు అంటే డిస్సిమిలర్ డిసీజ్ వచ్చినప్పుడు ఎట్లా జరుగుతున్నాయి అని ఇంతకుముందు అపారిజంలో మనకు క్లియర్‌గా చెప్పడం జరిగింది. తర్వాత 42, 43 నుంచి సజాతీయ లక్షణాలు ఉన్నప్పుడు ఏం జరుగుతోంది అనే పాయింట్ ఆయన గమనికలో వచ్చింది మనకు చెప్తున్నారు. అది విందాం. వెన్ 2 డిసిమిలర్ డిసీజెస్ 2 సజాతీయాలు అంటే ఒకటే లక్షణాలున్న వ్యాధులు ఉన్నప్పుడు బలమైనది ఒక వ్యాధి నీటిపొక్కులో అటువంటివి ఉన్నప్పుడు బలమైన వ్యాధి అంటే మసూచి అలాంటివి వచ్చినప్పుడు ఏమవుద్ది? అవి వెళ్ళిపోతాయి, క్యూర్ అయిపోతాయి, సస్పెండ్ కావు. లేకపోతే అట్లాగే ఉండవు. 2 సారూప్యమైన విషయాలు ఉన్నప్పుడు 2 దాన్ని క్యూర్ చేస్తుంది అని ఆయన గమనించడం జరిగింది. దానికి చాలా ఉదాహరణలతో నాకు కూడా ఆయన అనేది నేను చెప్పినాను వినండి అనకుండా ఆహ్, ఈ ఈ ఈ ఈ యొక్క ప్రయోగాల ద్వారా ఏదైతే ఈ యొక్క సృష్టిలో జరుగుతున్న వాటిని నేను గమనించడం జరిగిందని మనకు ఆయన చెప్తారు. అది విందాం మనం. నెక్స్ట్ ఇది మనకు 43 అపారిజంలో హనుమాన్ గారు చెప్పడం. నెక్స్ట్ ఇప్పుడు మామూలుగా నెక్స్ట్ మన సబ్జెక్ట్ వద్దాం. వింటర్ కోల్డ్స్. ఇప్పుడు చాలా చలి ఎక్కువగా ఉంది. చాలా విపరీతంగా ఉంది. ఇప్పుడు జనరల్‌గా ఏమొస్తున్నాయి? మనం ఎట్లా ఎళ్ళాలి అనే పాయింట్ చూసుకుందాం. ఒక్కొక్క దగ్గర ఏవేవి వస్తున్నాయి. వింటర్ కోల్డ్స్ అనేది తీసుకున్నామంటే చాలా ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు. జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరాలు. సరే. మీ మీ సైడ్ వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే ఇప్పుడు కరెంట్‌గా ఈ 1, 2 డేస్‌లో గాని, 1 వీక్‌లో గాని ఏ డ్రగ్స్ వస్తున్నాయో మీ అనుభవాన్ని చెప్పొచ్చు ఎవరన్నా. దాన్ని బట్టి ఫర్దర్‌గా నేను స్టార్ట్ చేస్తాను. ఎక్కువగా అంటే 1, 2 కేసులు కాదు. ఎక్కువ కేసెస్‌లో మీకేమొస్తున్నాయి? ఏ లక్షణాలతో మందొస్తుంది అవి చెప్పగలగాల. ఎవరైనా సరే వెల్కమ్. సరే. ఓకే. ఇప్పుడు ఒక చిన్న అమ్మాయి వచ్చింది నిన్న. ముక్కు నుంచి నీరు గారుతోంది. అయిన తర్వాత గొంతు నొప్పి. మిడ్ నైట్ ఫీవర్ ఉంటుంది. ఎక్కువ కాదు. మత్తు గూడా లేదు. నీరసంగా ఉంది. దాహం లేదు ఎక్కువ. కొంచెం దాహం అట్లా లేదు. దాహం లేదు. అయిన తర్వాత ఆ మందిస్తే తగ్గిపోయింది. దగ్గు పడుకుంటే ఎక్కువుంది. వాటరీ డిశ్చార్జ్. కొంచెం రెస్ట్‌లెస్‌గా ఉన్నారు. దాహం ఎక్కువేం లేదు. ఏ మందిచ్చుంటాను? ఎక్కువ మటుకు ఆ మందెక్కువ మా సైడ్ వస్తుంది ఇప్పుడు. ఆర్సెనిక్ ఆల్బమ్ సార్. ఆర్సెనిక్ ఆల్బమ్ సార్. ఓకే. గుడ్. అనిల్ బాబు గారా? అవును సార్. ఓకే. అనిల్ బాబు గారు. కరెక్ట్. ఆర్జికాలం వస్తుంది. అయితే మరి దాహం లేదు గదా! ఆర్జికాలం ఎట్లా ఇవ్వాలా? అంటే మిడ్ నైట్ అగ్రివేషన్ వస్తుంది సార్ డైలీ. ఓకే. గుడ్. అయితే చలికాలంలో గనక దాహం కొంచెం ఉండడం కొన్నిటిలో ఉండొచ్చు, కొన్నిటిలో ఉండకపోవచ్చు. అంటే హౌ వి హావ్ టు డిఫరెన్షియేట్ వాట్ ఐ యామ్ సేయింగ్. దాహం కొంచెం ఉందిలే ఉండడం అది లేదు కదా! ఆర్జిగర్భం కాదనుకోవద్దు. అయితే ఆర్జిగర్భంలో ఎక్కువ మటుకు మీకు వచ్చే లక్షణాలు ఏమున్నాయంటే ఎక్కువ మటుకు చెప్తాను. అది కూడా చెప్తాను.
వీజింగ్ రెస్పిరేషన్, గొంతు నొప్పి కూడా బాగుంటుందండో ఈ ఆర్సికాలంలో. వేడి రాగితే బాగుంటుంది అని చెప్తున్నారు. యాక్చువల్గా హెపార్ సల్ఫ్ ఇస్తే ఎక్కువ పని చేయట్లేదు మా సైడ్, ఎందుకు మరి ఈసారి అయితే అస్సలు ఆర్సికాలంలో బాగా పనిచేస్తాం. వీజింగ్ రెస్పిరేషన్, శ్వాస గురగురగా ఉంటుంది. కాఫ్ అండ్ ఫ్రూతి ఎక్స్పెక్టేషన్, తెమ్మ నురుగుతో వస్తుంది, దగ్గు బాగా ఉంటుంది. ఎయిర్ ప్యాసేజెస్ సీమ్స్ కన్స్ట్రిక్టెడ్, కెనాట్ బ్రీత్ ఫుల్లీ, మొత్తం ఇట్లా బిగ్గరగా అయిపోయినట్టు ఉంటున్నాయి. గ్రేట్ ప్రోస్ట్రేషన్ అండ్ డెబిలిటీ, విపరీతమైన నీరసము, నిస్త్రాణ, చేత కావడం లేదు, జలుబు రాగానే చేత కావడం లేదు. గుర్తుకోండి, ఆర్సికాలం ర్యాపిడ్ రెమెడీయా స్లో రెమెడీయా? చెప్పండి. ర్యాపిడ్ సార్, ర్యాపిడ్. స్లోగా వచ్చినాయంటే ఆర్సిగల్పం కాదు, ర్యాపిడ్గా వస్తేనే ఆర్సిగల్పం. ఓకే. వెరీ సెన్సిటివ్ టు కోల్డ్, చలి అస్సలు పడదు. ఆర్సిగల్పం ఈజ్ ఏ వెరీ చిల్లీ రెమెడీ, చలి అస్సలు పడదు. కటార్ కీప్స్ ట్రావెలింగ్ డౌన్ ఫ్రమ్ నోస్ టు లారింగ్స్ విత్ హోర్స్నెస్. ఏమవుతుంది? జలుబు దగ్గులు, ముక్కులోంచి జలుబు స్టార్ట్ అవుతుంది. 3-4 అవర్స్ తర్వాత గొంతు నొప్పి వస్తుంది. ఆ తర్వాత గొంతు బొంగురుగా వస్తుంది. ఇప్పుడు కొన్ని సిమ్టమ్స్ ఉన్నాయి. ఆర్సికాలం ఇస్తే బాగా తగ్గుతుంది. గొంతు బొంగురు ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఆర్సికాలం వస్తుంది? ఈ లక్షణాల్లో, పెక్యులర్ లక్షణాలు ఉంటే కెటార్ కీప్స్ ట్రావెలింగ్ డౌన్. కెటార్ కీప్స్ ట్రావెలింగ్ డౌన్, రాను అట్లే వదిలేస్తే న్యూమోనియా వస్తుంది. వాడు ఇది ఏమంటారు, కంజెస్టివ్ టాబ్లెట్స్ కానీ సిరప్స్ కానీ ఇస్తే రాను 5 నిమిషాలు రిలీఫ్ వచ్చి తర్వాత న్యూమోనియా వస్తుంది. న్యూమోనియా వచ్చిందంటే హాస్పిటల్ అడ్మిట్ చేయమని చెప్తారు. అందుకే జాగ్రత్త. కెటారా కీప్స్ ట్రావెలింగ్ డౌన్ ఫ్రమ్ నోస్ టు లారింగ్స్ విత్ హోర్స్నెస్, డౌన్ ట్రెకియా విత్ బర్నింగ్ అండ్ స్మార్టింగ్. మంట ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మంట ఉందని చెప్తారు. ఇది కొంచెం ఎక్కువైందంటే ఇక్కడ కానీ మంటగా ఉంది, వేడి తర్వాత కొంచెం రిలీఫ్ ఉంది అంటారు. బర్నింగ్ అండ్ స్మార్టింగ్, వర్స్ ఫ్రమ్ కఫింగ్, దగ్గుతే ఎక్కువ అవుతుంది. అస్సలు వాడు దగ్గాలంటే ప్రాణం పోతుందండి ఆర్సికాలం వాడికి, అంత ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు చలికాలం ఉండే మామూలుగా అయితే దగ్గు పడుకుంటే ఎక్కువడం అది వేరే సిమ్టమ్, అది ఉంటుంది. కానీ పగలు కూడా ఉంటుంది. దగ్గుతే మాత్రం విపరీతమైన మంట. ఇక్కడ చూపిస్తున్నారు, నిన్న పేషెంట్ వచ్చింది, దగ్గు ఇట్లా దగ్గి ఇక్కడ మంటగా ఉందండి అని చెప్తున్నారు. ఆ సిమ్టమ్ కూడా ఆర్సికాలంలో ఉంటుంది, గుర్తుపెట్టుకో. ఆయాసం, ట్రావెలింగ్ డౌన్, సెటిల్స్ ఇన్ ద లారింగ్స్ అండ్ దెర్ ఈస్ గ్రేట్ బర్నింగ్. క్లియర్గా చెప్తారు పేషెంట్ కూడా. ఈ పాయింట్ చెప్పినారు, నిన్ననే చెప్పినారు నాకు. బర్నింగ్ అండ్ స్మార్టింగ్, వర్స్ ఫ్రమ్ కఫింగ్, ది కన్స్ట్రిక్షన్ ఆఫ్ చెస్ట్, ఆస్మాటిక్ డిస్నియా విత్ డ్రై హాకింగ్ కఫ్, నో ఎక్స్పెక్టేషన్. తెమ్మడ ఎక్కువ ఉండట్లేదు. చెప్పాం కదా, వింటర్లో ఎక్కువ మటుకు ఎంతసేపు ఉన్న జలుబులు ఉంటాయి ముక్కులోంచి, కానీ తెమ్మడలు అవి ఉంటాయి, కానీ ఒక స్పెసిఫిక్ టైంలో ఉంటాయి. ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉండదు. ఆర్సికాలం యాంగ్జైటీ, ప్రోస్ట్రేషనెస్, రెస్ట్లెస్నెస్ అండ్ ఎగ్జాషన్ అండ్ స్వెట్, ఇవి జనరల్గా ఉండేవి మనకి. ఏబిసి ఓపి, యాంగ్జైటీ, బర్నింగ్, కెడావరిక్ ఓడర్, అఫెన్సివ్నెస్, ప్రోస్ట్రేషన్ కదా, ఇవన్నీ కూడా బాగా ఎక్కువగా ఉంటాయి. The constriction, wheezing, suffocation, expectorations, great quantities of thin water discharge. ఆర్సికాలంలో మీకు డిశ్చార్జెస్ కూడా ఎట్లా ఉంటుంది తెలుసా? థిన్ వాటరీగా ఉంటాయి. ఆ అమ్మాయి చెప్పే కదా ఆర్సికాలం అని, మిడ్ నైట్ ఫీవర్ వస్తుందని. ఆ అమ్మాయికి దాదాపు 3 years పాప, మెంటలిటీ మాల్ డెవలప్మెంట్ ఉంది. ఇట్లా కారుతా ఇట్లా వస్తుంది నోటి వరకు. వాళ్ళమ్మ చూసి తుడిచింది. ఎట్లా ఉంది? వాటరీగా, థిన్ వాటరీగా ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. కంప్లీట్ వాటరీ కాదు, అంటే వాటరీగా ఉంటే కొంచెం లైట్గా తేమ కలిసి కూడా ఉండొచ్చు. బట్ టిపికల్గా ఉండేది ఆర్సికాలంలో థిన్ వాటరీ కానీ కంప్లీట్ వాటర్ డిశ్చార్జెస్ లాగా ఉంటాయి ఎక్కువ. ఎక్స్పెక్టేషన్ ఇస్ ఎక్స్కోరియేటింగ్ బర్నింగ్ ఇన్ చెస్ట్. జలుబైంది అనుకోండి, ముక్కంతా మంటగా ఉంటుంది, గొంతు మంటగా ఉంటుంది.
గొంతు కూడా మంటగా ఉంటుంది. పెయిన్ వర్స్ ఆఫ్టర్ మిడ్-నైట్ 1 AM. మిడ్-నైట్ అండ్ మిడ్-డే ఎక్కువ ఉండొచ్చు. పెయిన్ కానీ, బర్నింగ్ కానీ ఇవన్నీ కూడా. ఇదే అండి ఆర్సిగలం టిపికల్గా ఇప్పుడు వచ్చిన సిమ్టమ్స్. అందుకనే నేను ఈ కేసులో ఇవాళ చెప్పడం జరిగింది. ఫస్ట్ జలుబు స్టార్ట్ అయింది చల్లగాలి పోయిన తర్వాత. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి రివ్యూ చేస్తున్నాను, అందరు వినండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే అడిగితే చెప్తాను. ఏమైంది ఆ కేసు గురించి చెప్తూ ఇది కోరిలేట్ చేస్తున్నాను. ముక్కులో జలుబు అయింది, నీరు కారింది. తర్వాత మంట అనిపించింది. నెక్స్ట్ డేకి గొంతుల నసం అనిపించింది. వేడి తాగితే బాగుంది అన్నది. అయిన తర్వాత 3-4 అవర్స్కి గొంతు బొంగురు వచ్చేసింది. గొంతు బొంగురు విపరీతమైన బొంగురు. అసలు ఎక్స్కోరేటింగ్ డిశ్చార్జెస్ కదా, అందుకని మంట ఎక్కువగా ఉంటుంది. దగ్గినా మంట, ఇక్కడ మంట. టేక్ 3-4 అవర్స్కి మళ్ళీ ఇక్కడ మంట, దగ్గితే మంట, విపరీతమైన మంట. అసలు తెమ్మడ కూడా వేడికి రావని ఏం లేదు, ఇక్కడ మంట ఉంటుంది. రాను పడుకుంటే ఎక్కువ అవుతుంది దగ్గు, పడుకుంటే విపరీతమైన దగ్గు. నెక్స్ట్ థిన్ వాటర్ డిశ్చార్జెస్ చెప్పే కదా, నీరు కారుతుంది, మంట ఉంటుంది, మిడ్-డే అగ్రవేషన్ ఉంటుంది, విపరీతమైన నీరసంగా ఉంటుంది. ఈ ప్రాసెస్లో నీరసం, యాంగ్జైటీ, రెస్ట్లెస్నెస్ మీకు కనిపించకపోయినా నీరసం మాత్రం కనిపిస్తుంది. కొంచెం వీజింగ్ రెస్పిరేషన్, కన్స్ట్రిక్షన్ ఆఫ్ చెస్ట్, మొత్తం పట్టేసినట్టు ఉంటుందండి. ఇది ఆర్సిగలం యొక్క మనకి ఇప్పుడు ఉండే లక్షణాల యొక్క సముదాయము. మీకేమైనా డౌట్స్ ఉన్నా చెప్పండి. చెప్తారండి ఎవరైనా? మీ సైడ్ ఏమైనా ఆర్సిగలం సిమ్టమ్స్ ఏమైనా వస్తున్నాయా? ఇవే ఉంటున్నాయి సార్, సేమ్ ఇవే ఉంటాయి, ఇలానే ఉంటుంది. ఏ డ్రగ్స్ వస్తున్నాయండి మీకు? ఎక్కువ ఇవే సార్. ఆర్సెనిక్ ఆల్బమను, డల్కెమెరా కూడా పడుతుంది సార్, యాంటీటార్టు, బ్యాస్లిన్, ఈ 4 వస్తుంది సార్. అప్పుడప్పుడు ఈ ఎలియం సెప 1-2 కేసులే ఉంటున్నాయి సార్. ఓకే, నెక్స్ట్ సార్ ఒక డౌట్ సార్, ఈ మనం మందు వేసాక అన్ని తగ్గుతున్నాయి, విడిగా జలుబు కూడా ఉండట్లేదు సార్. ఎప్పుడు తగ్గినా కొద్దిగా లైట్ గా పల్చగా కళ్ళు వస్తుంది సార్. అయితే వాతావరణం అట్లాంటివి విపరీతంగా చల్లగా ఉంది కనుక ఆ లక్షణం కనిపిస్తుంది. ఎందుకంటే బ్లడ్ ఫ్యూషన్స్ ఎక్కువ ఉన్నాయి వాతావరణంలో కనుక మీరు అంత తర్వాత కూడా ఇంకా అట్లాగా ఉంటే స్పాంజియా మొదటి నుంచి ఇవ్వచ్చు. ఓకే సార్. ఇంకొకటి అండి, కొన్ని కేసెస్లో టంగు మీద కూడా పండ్ల గుర్తులు కనిపిస్తున్నాయి. అది కూడా ఆర్సిగలమే, గుర్తుంచుకోండి. మెర్సాల్ కాదు, అది ఆర్సిగలమే. దగ్గులో బాగా లోపల నుంచి బాగా అసలు గొంతు వాళ్ళు ఆపుకోలేనంతగా వచ్చే సెన్సేషన్ లో 2-3కి బ్రోమియం వేస్తే తగ్గింది సార్ బాగా. ఓకే. ఏ లక్షణాలు కేసుల్లో వచ్చినాయి? దగ్గు, అది మీకు ఏ అసలు లక్షణాలు వచ్చాయి? దగ్గటం, అది సార్ దగ్గటం ఈ కడుపులో నుంచి లోపల నుంచి బాగా వాళ్ళ శక్తి అంతా ఉపయోగించి దగ్గుతున్నారు సార్ బాగా. కళ్ళు కూడా బాగానే వస్తుంది. అట్లాంటి టైంలో బ్రోమియం వేసి ఆపుకోలేనంత దగ్గు, వాంతింగ్ వచ్చేటట్టుగా ఉన్నప్పుడు ఒక 3కి అట్లా వేస్తే బ్రోమియం తగ్గింది సార్ బాగా. ఇంక మళ్ళీ దగ్గు లేదు, 2 డోసులకి తగ్గిపోయింది. ఓకే. 3 days గ్యాప్ ఇచ్చేసి. సరే, అయితే థ్యాంక్ యూ. అయితే బ్రోమియం అనేది అయితే హార్ట్ పేషెంట్, సరే మీకు వచ్చిన పేషెంట్లు వాళ్ళు బ్రోమియం వాళ్ళు ఉండొచ్చేమో, కానీ జనరల్గా ఈ వెదర్లో, హాట్ వెదర్లో బ్రోమియం ఎక్కువ మటుకు ఇండికేట్ అవుతూ ఉంటుంది. బ్రోమియం ఈజ్ ఏ హార్ట్ పేషెంట్, బ్రోమియం అండ్ అయోడియం. అందుకని చూసుకొని జాగ్రత్తగా ఉండండి. ఓకే, సరే. ఆర్సిగలం అయిపోయింది. ఒక్క నిమిషం ఇంకేముంటే యాడ్ చేస్తాను. అఫెన్సోనెస్ కూడా ఉంటుందండి, అఫెన్సోనెస్ కూడా ఉంటుంది తెమడలో కానీ ఇందులో కానీ. సడన్ గ్రేట్ బ్రోమియం బదులు స్పాంజియా కూడా వేయచ్చు కదా సార్ ఆ టైంలో, అంటే ఆ పేషెంట్ బ్రోమియం కన్నా ఆయన చెప్పిన లక్షణాల్లో స్పాంజియా బాగా వస్తుందని. స్పాంజియా బాగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు చెప్తాను. వింటర్ మరి డ్రోసిరా పని చేయదా సార్ ఆ టైంలో? డ్రాసిరా కన్నా స్పాంజియా ఇప్పుడు చెప్తాను. వింటర్ కోల్స్లో మనకి ఎక్కువ మటుకు ఇండికేట్ అయ్యే డ్రగ్స్ కూడా చెప్తాను ఇప్పుడు స్పెషల్గా. ఒకటేమో ఇప్పుడు ఆర్సిగలం అయిపోయింది కదా, క్లియర్. సో ఆర్సిగలం పక్క పెట్టేద్దాం. పీరియాడిసిటీ ఉంటుంది, మౌత్ డ్రై అండ్ క్లీన్, బర్నింగ్ పెయిన్ ఇన్ ద స్టమక్, బర్నింగ్ ఇన్ దట్ కోట్, అది టంగ్,
కోటెడ్ వైట్, ఓకే, డ్రైనెస్ ఆఫ్ ది మౌత్, కన్స్ట్రిక్టెడ్ అండ్ బర్నింగ్ ఇన్ థ్రోట్, కన్స్ట్రిక్షన్ ఫీలింగ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, మొత్తం పట్టేసినట్టు ఉంటుంది. నెక్స్ట్ స్మెల్ అండ్ టేస్ట్ ఆఫ్ ఫుడ్ పడట్లేదు, ఆకలి ఉండట్లేదు, లేదా స్మెల్ పడట్లేదు వాళ్ళకి. హిక్కాఫ్స్ కూడా వస్తున్నాయి, వామిటింగ్స్ కూడా ఉంటున్నాయండి కొన్ని కేసెస్లో. ఓకే, ఆకలి ఉండదు. బెటర్ బై వామిటింగ్స్ ఖచ్చితంగా అది ఉండాలా. బెటర్ బై వామిటింగ్స్ ఆర్గాలంలో. కాఫ్ ఆల్టర్నేట్లీ డ్రై అండ్ లూజ్, డ్రై ఎట్ నైట్, ఓకే. ఇది మనకు ఆర్జింగాలంలో మనకి ఎక్కువ మటుకు ఇండికేట్ అయినవి. మీకు వింటర్లో వచ్చేసరికి వింటర్ కోల్డ్స్లో ఎక్కువ ఉపయోగపడేవి ఫస్ట్ డెల్కమరా, అంటే జనరల్గా చెప్తున్నాను, ఇప్పుడున్న సీజన్ కూడా చెప్తాను. డెల్కమరా ఒకటి, రెండవది ఆర్సినికం ఆల్బమ్ ఎక్కువ మటుకు ఇప్పుడు వచ్చేవి. మూడవది వచ్చేసి స్పాంజియా, చెప్తాను స్పాంజియా లక్షణాలు కూడా చెప్తాను, ఒకటి చెప్తాను ముందు పేరు చెప్పిన తర్వాత. నాలుగవది కార్బోవేజ్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. సిక్టాపల్ కూడా, అంటే ఇది నేను ఎప్పుడూ దాదాపుగా ఒక 20 years బ్యాక్ తయారు చేసుకున్నాడు ఈ మందులు. వింటర్ కోల్డ్స్లో ఇప్పుడు వింటర్ కోల్డ్స్లో వస్తాయి కదా, మనం కనీసం నోట్స్ తయారు చేసి పెట్టుకుంటే బాగా వస్తుందని ఇప్పుడు దాదాపుగా 15 ఏళ్ళ కింద తయారు చేసుకున్నాను. అది నా చూసి సంతోషం అనిపించింది, కరెక్ట్ టైంకి వచ్చిందని. యుప్లోరియం ఫర్ఫ్ కూడా విపరీతమైన గ్రేట్ వింటర్ రెమెడీ, యుప్లోరియం ఫర్ఫ్. ఇంకో రెమెడీ సోరినం, క్రానిక్ కేసెస్లో, ఓకే, బట్ డోంట్ గివ్ డ్యూరింగ్ అటాక్స్. నెక్స్ట్ ఇవ్వండి జనరల్గా వచ్చే రెమెడీస్. ఫస్ట్ ఇంతకుముందు చెప్పాం కదా, డల్కమరాను ఆల్రెడీ చెప్పాం మీకు, ఓకే. డల్కమరా ఎప్పుడు వస్తుంది చెప్పండి, టకటగా చెప్పండి అందరు, 2 నిమిషాలు అయిపోవాలా చెప్పండి. మళ్ళీ నేను హాట్ వెదర్ నుంచి కోల్డ్ వెదర్ లోకి మారినప్పుడు. ఓకే, గుడ్, చేంజ్ ఆఫ్ వెదర్. ఇంకా హాట్ డేస్ అండ్ కోల్డ్ నైట్స్, పగలంతా వేడిగా ఉంటాయి, రాత్రి కూడా చల్లగా ఉంటాయి హిల్ స్టేషన్స్లో కానీ. ఇంకా చెప్పండి అనిల్ బాబు గారు, ఏ సిమ్టమ్స్ మీద ఇచ్చారు డెల్కమరా, చెప్పండి ఫాస్ట్గా. తుమ్ములు కూడా ఎక్కువగా వస్తున్నాయి సార్, తుమ్ములను కళ్ళమ్మడి కొద్దిగా నీళ్లు గారుతున్నాయి. కామన్ సిమ్టమ్స్ సార్, ఓకే, కామన్ సిమ్టమ్స్. తుమ్ములు, జలుబు, ముక్కుల వెంబడి నీరుగా వారుతుంది సార్, చిక్కగా కాకుండా నీరుగా వస్తుంది. నీరుగా వస్తుంది, మంట ఉండదు. డల్కమరాలో నాట్ కొరెసివ్ డిశ్చార్జెస్, మంట ఉండదు, గుర్తుంచుకోండి. మంట సరే, డేస్ ఆర్ హాట్ అండ్ నైట్స్ ఆర్ కోల్డ్. It is a typical indication of the Dell'Camera. Cholera, cough associated with sneezing and coryza. తుమ్ములు విపరీతంగా ఉండి జలుబులాగా ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్పోజర్ టు డ్యాంప్ అండ్ డ్రై వెదర్, తేమ వాతావరణంలో వస్తుంది, చలి వాతావరణంలో కూడా వస్తుంది. నెక్స్ట్ తేమ వాతావరణంలో ఎక్కువ మటుకు మనకేమో రస్టాక్ డెల్కమరా కూడా వస్తుంది రైనీ వెదర్లో. సడన్ చేంజెస్ ఇన్ హాట్ వెదర్, వేడిగా ఉన్నప్పుడు ఎండగా ఉన్నప్పుడు, లేదా చలి మారడం, చలి నుంచి ఎండగా మారడం, ఏసీ రూమ్ నుంచి బయటికి రావడం, బయట రూమ్ నుంచి ఏసీకి రావడం, లేదా బాగా ఎండగా ఉందనుకోండి బయట, అబ్బా ఎంతగా ఉంది, ముందైతే ఏసీ ఏంటారు అయినా 18 ఏసీ అయినా సార్, నా వల్ల కావట్లేదు నేను వాడిని వేసుకున్నాను అనుకో, బయట ఎండ నుంచి వచ్చి తక్కువ ఏసీ వేసుకున్నాను అనుకో, వాడికి వచ్చే జ్వరాలు కానీ జబ్బులు కానీ వచ్చే వాటిలో డెల్కమరా వస్తుంది, గుర్తుంచుకోండి. ఇట్స్ మోస్ట్ డేంజరస్, అంటే సిస్టమ్ అక్యుములేట్ కావాలి కదా. అందుకని కార్ జర్నీలో కూడా గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఎవరైనా ఎండాకాలంలో తక్కువ, చలికాలంలో కానీ ఎండాకాలంలో కానీ కారు ఎక్కి దిగేటప్పుడు మాత్రం స్లోగా ఎండాకాలంలో ఎక్కేటప్పుడు స్లోగా పెంచుకోవాలి, చలికాలంలో బయట దిగేటప్పుడు మెల్లగా ఆ బయట అట్మాస్ఫియర్ తగ్గట్టుగా కార్ అట్మాస్ఫియర్ ఉంచుకొని దిగండి, ఓకేనే, అదనమాట. నెక్స్ట్ కాఫ్ ఆఫ్టర్ ఫిజికల్ ఎగ్జర్షన్, డ్యామ్ వెదర్,
కోల్డ్ ర్యాంప్ వెదర్, డ్రై వెదర్, మ్యూకస్ వాటర్ డిశ్చార్జ్ ఉంటాయి. ఇదండి జలకమరకి. ఓకే, క్లియర్? డిస్టర్బ్ బై ఎవ్రీ చేంజ్ ఆఫ్ వెదర్. జలకమర ఎవ్రీ కెంట్ గారు చెప్పిన పాయింట్స్. దే విల్ బి డిస్టర్బ్ బై ఎవ్రీ చేంజ్ ఆఫ్ వెదర్. ఈ వర్స్ ఎట్ ఈవినింగ్. ఈవినింగ్ ఏంటి? ఇట్ ఈస్ ద చేంజ్ ఆఫ్ డే. మార్నింగ్ ఏమో హాట్, ఇట్ ఈస్ టర్నింగ్ టు కోల్డ్. సో ఈవినింగ్ అని ఇస్ ద సంధికాలం అంటారు దాన్ని. అంటే ఎండ నుంచి శరీరం చల్లగా మారే తత్వంలో అప్పుడు వస్తుంది. అందుకని ఈవినింగ్ కూడా అగ్రవేషన్ ఉంటుంది. డల్గా గుర్తుంచుకోండి. ఇట్ ఈస్ ద ఈవినింగ్ అగ్రవేషన్ కాదు కానీ అక్కడ వాతావరణం మార్పు అనమాట అది. నెక్స్ట్, రికరెంట్ డిసెంట్రీ ఫ్రమ్ కోల్డ్. చలికాలంలో, ఇప్పుడు చలికాలంలో వచ్చే మోషన్స్, లూజ్ మోషన్స్, గ్రీనిష్ మోషన్స్లో డల్గమర కూడా సూపర్ పనిచేస్తుందండి. గ్రీన్ మోషన్స్లో డల్గమర ఇప్పుడు వచ్చే వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, వాతావరణ మార్పు ఉంది, హాట్ డేస్ అండ్ కోల్డ్ నైట్స్ ఉన్నప్పుడు వచ్చే వాటిలో డల్గమర చాలా బాగా పనిచేస్తుంది. బెటర్ బై మోషన్, అగ్రవేషన్ ఫ్రమ్ రెస్ట్. రెస్ట్ ఉంటే హాయిగా ఉంటుంది. బెటర్ బై మోషన్, కదులుతుంటే హాయిగా ఉంటుంది. ఇది అంత ప్రామినెంట్ కాదు. ఓకే, ఇదండి డల్గమరం యొక్క సిమ్టమ్స్. మనకి డల్గమరలో స్కిన్ డిసీజ్ కూడా ఉన్నాయండి, గుర్తుంచుకోండి. ఈ చలికాలంలో వచ్చే దురదల్లో కానీ, చలికాలంలో వచ్చే బాగా డ్రైగా ఉండి విపరీతమైన దురదలు, అలాంటి వాటిలో కూడా డల్గమర చాలా బాగా పనిచేస్తుంది. సప్రెషన్ ఆఫ్ స్కిన్ డిసీజ్లో కూడా బాగా పనిచేస్తుంది. కొద్దిగా థర్స్ట్ కూడా ఉంటుంది సార్, దాహం కూడా ఉంటుంది. దాహం ఉంటుందండి, బాగానే ఉంటుంది దాహం. ఎవ్రీ కోల్డ్ సెటిల్స్ ఇన్ ద ఐస్ అన్నాడు. కన్ను జలుబు అయ్యి కన్ను రెడ్డగా ఉంది కానీ ఇబ్బందిగా ఏం లేదండి ఎక్కువగా అంటే డల్గమర. చలిగాలు పోయిన తర్వాత కన్ను ఎర్రడ్డగా ఉంది, విపరీతమైన నొప్పి, ఇట్లా ఇట్లా కన్ను కదిలిచ్చినా నొప్పి ఉందండి అంటే, ఇసుకేసినట్టుంది కళ్ళలో ఉంటే ట్రస్టాక్స్. ఈ రెండు కూడా ఈ చలికాలంలో వచ్చి రెడ్ ఐకి చాలా బాగా పనిచేస్తాయి. డల్గమర కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఎవ్రీ కోల్డ్ సెటిల్స్ ఇన్ ద ఐస్. నెక్స్ట్, ఐస్ ఫ్యాక్టరీలు. కంప్లైంట్స్ ఆఫ్ వర్కర్స్ హూ వర్క్స్ ఇన్ ఐస్ ఫ్యాక్టరీ. నెక్స్ట్, కాన్స్టెంట్ చేంజ్ ఆఫ్ వెదర్ చెప్పుకున్నాం మనం. వాడు ఎంత ప్లాటినలా ఉంటాడు తెలుసా అండి. డల్గమర కాన్స్టిట్యూషన్ ఇప్పుడు చెప్పట్లే కానీ 2 పాయింట్స్ చెప్తాను. డల్గమర నాట్ ఓన్లీ టెంపరీ రెమెడీ, ఇట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ రెమెడీ. దే ఆర్ లైక్ ప్లాటినా, చిల్లీ ప్లాటినా అంటారు డల్గమరని. అంత ఈగోగా ఉంటాడు వాడు. డిప్రెషన్, స్కోల్డ్స్ వితౌట్ బీయింగ్ యాంగ్రీ. కోపం లేకపోయినా వాడికి కోపం విపరీతమైన, వాడు బూతులు తిడతా ఉంటాడు జనాల్ని, అంత కోపం ఉంటుంది వాడికి. రిజెక్ట్స్ ది థింగ్స్ ఆస్క్డ్ ఫర్. అసలు వాడు ఏదైనా అడిగినా పట్టించుకోడు, అంత హార్టీగా ఉంటాడు. ఈజీలీ బికమ్స్ డెలీరియస్, కెనాట్ కాన్సన్ట్రేట్, కన్ఫ్యూజన్ ఆఫ్ మైండ్. స్లైమీ స్టూల్స్ చెప్పే డయేరియా, సోవర్ వాటర్ స్టూల్స్, అగ్రవేషన్ ఎట్ నైట్, డ్యాంప్ వెదర్. ఓకే, కట్టింగ్ పెయిన్, దాంతోపాటు కడుపు నొప్పి ఉంటే కూడా పనికి వస్తుందండి. స్కిన్ ఎరప్షన్స్, స్కేలీ ఎరప్షన్స్, థిక్ ఎరప్షన్స్, స్కేలీగా ఉంటాయి. అంటే ఇట్లా చలికాలంలో పొగులుతాయి చూసావా, అట్లా ఉంటాయి ఎరప్షన్స్ కూడా వీళ్ళకి. హెర్పిక్ ఎరప్షన్స్ బిఫోర్ మెన్సెస్, నెల వచ్చే ముందు చిన్న చిన్న నీటి పొక్కుల్లాగా ఉంటాయి. రింగ్ బామ్ ఇన్ ద హెయిర్ ఆఫ్ ది చిల్డ్రన్. చాలామంది తలకి రింగ్ బామ్ ఉంది అంటే తలకి డల్గమర ఇస్తుంటారు, గుర్తుపెట్టుకోండి. అట్లా ఇవ్వద్దు. కానీ డల్గమర కాన్స్టిట్యూషన్ అయితే మీరు అప్పుడు అటువంటి కాన్స్టిట్యూషన్ ఉన్న వాళ్ళకి తలకి రింగ్ బామ్ ఉంటే కూడా బాగా పనిచేస్తుంది డల్గమర. థిక్ క్రస్ట్ ఆల్ ఓవర్ ద బాడీ, ఒళ్ళంతా కూడా ఏమంటారు, క్రస్ట్ అంటే పెచ్చులుగా ఉంటుంది స్కిన్ డిసీజ్లో. ఈ యొక్క ఎరప్షన్స్ పొక్కులుగా ఉంటాయి. ఫీవర్, ఐసీ కోల్డ్నెస్. ఇదే అండి డల్గమర. అర్థమైందండి డల్గమర బానే? ఓకే, అర్థమైందా? ఓకే సార్. ఓకే, డల్గమర, ఆర్సిగల్వం ఈ రెండు కూడా చెప్పుకున్నాం ఇప్పుడు మనం. నెక్స్ట్ రెమెడీ సార్, ఐసీ కోల్డ్నెస్ ఏంటి? ఫీవరా సార్? ఐసీ కోల్డ్నెస్, చల్లగా ఉంటాయి వాతావరణాలు, చల్లగా ఉన్నప్పుడు చెప్తాను. ఒక నిమిషం, మళ్ళీ పాయింట్స్. స్క్రీన్ షేర్ చేయాలి సార్. సార్ నేను పీపీటీ ప్రిపేర్ చేయలేదు సార్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. ఎవ్రీ వీక్ ప్రిపేర్ చేయాలంటే కష్టం కదా సార్.
ఎవరైనా మీరు పీపీటీ తయారు చేశారు అంటే నాకు హెల్ప్గా ఉన్నారంటే ఓకే, నాకు కొంతమంది పేర్లు ఇవ్వండి సార్, వీఆర్ రెడీ టు ప్రిపేర్ పీపీటీ, మీరు ఎప్పుడు మ్యాటర్ పంపించినా నేను చేస్తాను సార్ అంటే కొంతమంది పేరు ఇస్తే చాలా సంతోషం. ఎవరు ఉన్నారండి అట్లా? సరే, ఎవరు ఉంటే నాకు చెప్పండి. ఓకే, సరే. కాన్స్టెంట్ చేంజ్ ఆఫ్ అట్మాస్ఫియర్ సార్ ఇది. రింగ్వామ్స్ ఇన్ ది స్కాల్ప్ ఆఫ్ ది చిల్డ్రన్, ఐసీ కోల్నెస్ ఆఫ్ ది ప్యారలైజ్ స్పాట్స్. అది పారాలసిస్ వచ్చిన ఏదో శరీర భాగాలు ఉంటాయి, అవి ఐసీ కోల్నెస్ చల్లగా అయిపోయి ఉంటాయండి. అది కూడా ఒక పాయింట్ అంట. విత్ పెయిన్, మళ్ళీ పెయిన్ ఉంటుంది. ఓకే, ఇది క్లియర్, దానికి క్లియర్. నెక్స్ట్ విల్ గో ఫర్ ది స్పాంజియా, మోస్ట్ ఇంపార్టెంట్ రెమెడీ, చాలా అవసరం పడుతుందండి ఇప్పుడు స్పాంజియా. ఫస్ట్ కెంట్లోంచి మనం చదువుకుందాం. డీపర్ అండ్ స్లోవర్ ఇన్ ఆన్సెట్, ఇది చాలా ముఖ్యం. స్పాంజియాలో ర్యాపిడ్ ఉండదు, డీప్గా ఉంటుంది, స్లోగా ఉంటుంది, చాలా డీప్గా వెళ్ళిపోతుంది మొత్తం కూడా ఎఫెక్షన్స్ని కూడా. డీపర్ అండ్ స్లోవర్ ఇన్ ఆన్సెట్, taking several days for its development. Development. Not only Gelsemium, Bryonia, also Spongia. Spongia also very much important remedy in the winter colds. ఇందులో ఎట్లా ఉంటుంది? స్లో ఆన్సెట్, డీపర్ ప్యాథాలజీ, చాలా డీప్గా వెళ్తుంది డిసీజ్. యాంగ్జైటీ, ఫియర్ ఆఫ్ డెత్. మామూలు యాంగ్జైటీ అనగానే మన టక్కున ఆర్చగాలం ఒక్కటే గుర్తొస్తుంది మనకి. స్పాంజియా కూడా అంత డీప్ ఉందండి. నిన్న ఒక పేషెంట్ వచ్చింది, చూసి అంత యాంగ్జైటీ ఉంది, అవన్నీ ఉన్నాయి, స్పాంజియానా ఆర్చిగాలోమా, స్పాంజియా ఆర్చిగాలోమా అని అంత దగ్గరగా ఉంటాయి. ఆర్చిగాలోమా ఎంత ఉంటుందో స్పాంజియా కూడా అంత ఎక్కువగా ఉండి ఇక పట్టేసినట్టుండి, అన్న నేను చనిపోతానేమో, నా పిల్లలు చిన్న పిల్లలు అని ఏడుస్తోంది ఆమె. ఆల్మోస్ట్ ఆమె స్పాంజియానా అనుకొని స్పాంజియా వేయబోయాను యాక్చువల్గా చెప్పాలంటే కూడా, అంత యాంగ్జైటీ ఉంటుంది. కానీ చూసి లాస్ట్కి మళ్ళీ సిమ్టమ్స్ అన్ని తీసుకొని ఇక్కడ బర్నింగ్ ఉంది, చెప్పా కదా, ఇక్కడ మొత్తం ఇట్లా బర్నింగ్గా ఉంటుంది, విపరీతం బర్నింగ్గా ఉండి మిడ్ డే అగ్రవేషన్ ఉంది అని ఆర్చిగాలం ఇచ్చా. హౌ వీ కెన్ డిఫరెన్షియేట్ ద రెమెడీస్? రెండు సేమ్గా ఉంటాయి, ఆర్చిగాలము అండ్ స్పాంజియా. అంత యాంగ్జైటీ ఉంటుంది స్పాంజియాలో కూడా, అంత రెస్ట్లెస్గా ఉంటారు, అంత డెత్, ఫియర్ ఆఫ్ డెత్, చనిపోతానే భయం కూడా స్పాంజియాలో చాలా ఎక్కువ ఉంటుందండి. స్పాంజియా అంటే ఏదో మొదటించారు అనుకోకండి, గుర్తుంచుకోండి. క్రూ బిఫోర్ మిడ్ నైట్ బిఫోర్కి అంటే ఆ అర్ధరాత్రి కన్నా ముందు వచ్చే గురగుర కానీ ఆయాసం కానీ అవన్నిట్లో కూడా స్పాంజియా బాగా పనిచేస్తుంది. విత్ డ్రై హోర్స్నెస్ అండ్ బార్కింగ్ కాఫ్. డ్రై హోర్స్నెస్, గొంతు బొంగురుగా ఉంటుంది, బార్కింగ్ కఫ్, బాగా దగ్గు, ఎక్కువగా కుక్క దగ్గినట్టు ఉంటుందండి, కుక్క మరిగినట్లు దగ్గు ఉంటుంది స్పాంజియాలో, గుర్తుంచుకోండి. ఎంత ఎక్కువ ఉంటుంది స్పాంజియా, మర్చిపోవద్దు. వింటర్ కోల్స్లో మీకు గుర్తుంచుకోవాల్సిన రెమెడీ స్పాంజియా డెఫినెట్లీ. మదర్ టించరు 6, 30, 200 అన్ని ఎక్సలెంట్ పనిచేస్తాయి. మీకు ఎంట్రీ పాయింట్ ఏంటంటే డ్రై ప్యాసేజెస్, డ్రైగా ఉంటాయి ప్యాసేజెస్. డ్రైనెస్ ఆఫ్ ఎయిర్ ప్యాసేజెస్ విత్ విజిలింగ్ అండ్ వీజింగ్, మోస్ట్ సివియర్ ఫార్మ్స్ ఆఫ్ ఆస్తమా. ఆస్తమాలో ముక్కు నుంచి నీరు కావడం కానీ ఏది ఉండదు, గొంతు నొప్పి ఉండి ఆయాసం ఉంటుంది. వీడికి ఎక్కువ జలుబు దగ్గుల కన్నా ఆయాసం ఎక్కువ ఉంటుంది, గుర్తుంచుకోండి. స్పాంజియాలో మీకు ఎంట్రీ కావాలంటే ముక్కు ఎక్కువైంది జలుబు అని అట్లా ఉండి రోజులు ఉండి అట్లా కాకుండా మీకు సీవియర్ ప్యాథాలజీ ఉంటుంది. మొత్తం డ్రైనెస్ ఆఫ్ ది ఎయిర్ ప్యాసేజెస్ మొత్తం డ్రైగా ఉంటాయి, ముక్కు కానీ నోరు కానీ బాగా డ్రైగా ఉండి విపరీతంగా మంటతో ఉంటాయి. సెల్డోమ్ రాట్లింగ్, మస్ట్ సిటప్ అండ్ బెండ్ ఫార్వర్డ్. ఇట్లా పడుకొని ఉంటే హాయిగా ఉంది. నిన్న చెప్పిన కేసులో ఆమె అట్లే ఉందన్నమాట, పడుకుంటే దగ్గు ఎక్కువవుతుంది, ఇట్లా వంచుకొని మెత్తలని ఇట్లా వేసుకొని ఇట్లా పడుకుంటే ఆమె కొంచెం ఉపశమనంగా ఉంది. అందుకని స్పాంజియానా ఆర్చిగాలోమా రెండింటిలో చాలా దగ్గరగా ఉంటాయి. ఖాళీ బైక్లో కూడా ఆ సిమ్టమ్ ఉంటుందండి, గుర్తుంచుకోండి. అట్లా వంగి
పడుకుంటే కొంచెం రిలీఫ్ ఉంటుంది, పడుకోలేరు. అది ఖాళీ బైక్లో కూడా ఉంటుంది, ఖాళీ బైక్ ఖాళీ కారులో కూడా ఆ లక్షణం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారు, ఇటువంటి టేబుల్ అయితే కుర్చీలు వేసుకొని ఇట్లా ఉంగి ఇట్లా పడుకోని ఎట్లా నిద్రపోతారు. అంత ఆయాసం ఉంటుంది, పాపం అనిపిస్తుంది అలాంటి వాటి అనిపిస్తుంది. అలాంటి డ్రగ్స్లో ఖాళీ కార్బో ఖాళీ బైక్ ఉంటుంది. అయిన తర్వాత ఇంకో ఆయన ఉన్నాడు, దగ్గు పడుకుంటే హాయిగా ఉందండి, వెలిగిలో పడుకున్నా సైడ్లో పడుకున్నా ఎక్కువ ఉందండి అన్నాడు. ఏ రెమెడీస్ ఉండొచ్చు? దగ్గు పడుకుంటే బోర్లా పడుకుంటే కొంచెం మ్యాంగనం సార్, మ్యాంగనం. ఓకే, కదలకుండా పడుకుంటే బాగుంటుంది మ్యాంగనం. బోర్లా పడుకుంటే బాగుంటుంది, ఇది మెడోరినంలో ఎక్కువ ప్రామినెంట్గా ఉంటుంది. మెడోరినంలో సరే చెప్తాను. ఓకే, ఇట్లా ఉంటుంది. మ్యాంగనంలో ఏంటి అంటే అంత యాంగ్జైటీ ఉంటుంది. మ్యాంగనంలో కూడా చాలా యాంగ్జైటీ ఉంటుంది. కరెక్ట్, బాగా గుర్తు చేశారు. మ్యాంగనంలో ఎంత యాంగ్జైటీ అంటే కెనాట్ స్టే ఎట్ ఏ ప్లేస్. అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు. అంత యాంగ్జైటీతో మ్యాంగనం వాడు వాడు పడుకున్నాడు అనుకో పర్ఫెక్ట్గా, అసలు ఎవడు ఏం చేయలేడు వాడిని. అంత రిలాక్స్గా ఉంటాడు. అబ్బా ఎంత హాయిగా ఉంది, ప్రశాంతంగా ఉంది అనుకుంటాడు. కదలకుండా పడుకుంటే మళ్ళీ కొంచెం కదిలినా యాంగ్జైటీ స్టార్ట్ అవుతుంది. బట్ ఇట్ ఈస్ డ్యాంప్ వెదర్లో ఎక్కువ మటుకు డ్యాంప్ వెదర్లో వస్తుంది రాదర్ దెన్ డ్రై వెదర్లో. మ్యాంగానం అంత ఇంపార్టెంట్ రెమెడీ. సరే, మ్యాంగానం గుర్తు చేశారు కనుక నేను దాన్ని టచ్ చేయకుండా వదిలేను, అంత ఇంపార్టెంట్ రెమెడీ మ్యాంగానం. సరే చెప్తాను. స్పాంజా తర్వాత మ్యాంగానం చెప్తాను, ఎందుకంటే మళ్ళీ డ్రగ్ డిస్టర్బెన్స్ ఎందుకు. స్పాంజా కూడా చాలా ఇంపార్టెంట్ రెమెడీ. విత్ విజిలింగ్ అండ్ వీజింగ్, డ్రైనెస్ ఆఫ్ ఎయిర్ ప్యాసేజెస్ మొత్తం డ్రైగా ఉంటాయి. వైట్ టఫ్ మ్యూకస్ ఫార్మ్స్ ఇన్ ఎయిర్ ప్యాసేజెస్. వైట్ టఫ్ మ్యూకస్ మొత్తం కూడా తెమ్మడితో కూడి ఉంటుంది. డిఫికల్ట్ ఎక్స్పెక్టరేట్, తెమ్మడ బయటికి రాదు. డిస్నియా అగ్రవేషన్ ఫ్రమ్ లయింగ్ డౌన్, పడుకుంటే విపరీతమైన ఆయాసం. లెక్సిస్ అనుకుంటాం మనం, లెక్సిస్ కాదు, స్పాంజియా. డిస్నియా ఆయాసం విపరీతంగా ఉంటుంది. బార్కింగ్ కాఫ్ అండ్ సోర్ థ్రోట్ ఆఫ్టర్ ఈటింగ్ స్వీట్స్, టిపికల్ సిమ్టమ్స్ ఆఫ్ స్పాంజియా. స్వీట్స్ తిన్న తర్వాత ఆయాసంగా ఉంది, స్వీట్స్ తిన్న తర్వాత దగ్గు వస్తుంది అంటే ఇట్ ఈస్ ద స్పాంజియా. గుర్తుపెట్టుకోండి. టీ తాగిన తర్వాత ఇబ్బంది ఎక్కువ అవుతుందంటే సెలీనియం, అది హార్ట్ పేషెంట్లో వస్తుంది. హార్ట్లో మనం చదువుకుందాం. సో స్వీట్స్ తిన్న తర్వాత ఇబ్బంది ఎక్కువగా ఉందంటే స్పాంజియా. బెటర్ బై వార్మ్ ఫుడ్ అండ్ డ్రింక్స్, వెచ్చగా తాగినా వెచ్చగా తిన్నా కూడా రిలీఫ్ ఉంటుంది. Acute cold settles in larynx and great hoarseness. ముందు జలుబు వచ్చి ఎంత కూడా గొంతు బొంగురుగా ఉంటుంది. టెండెన్సీ ఫర్ లారింగ్స్ టు బి ది ఫస్ట్ ఇన్వాల్వ్ ఇన్ థీసికల్ పేషెంట్స్. లారింజల్ థీసిస్ అంటారు దాన్ని. అంటే ఫస్ట్ గొంతు బొంగురుండి గొంతు నొప్పిగా ఉండి వేడి తర్వాత బాగుంది అంటే స్పాంజియా గుర్తుంచుకోండి. అంటే ముక్కు కన్నా గొంతు ఎఫెక్ట్ అవుతుంది ఎక్కువ. లారింజల్ థీసిస్లో చాలా ఇంపార్టెంట్ రెమెడీ స్పాంజియా. డ్రై స్పాస్మోడిక్ కాఫ్, గొంతంతా ఎండిపోతుంది. అగ్రవేషన్ ఫ్రమ్ కోల్డ్ థింగ్స్ ఇంటూ స్టమక్, ఏమైనా చల్లవి కానీ స్వీట్స్ కానీ తీసుకుంటే ఎక్కువ అవుతుందంటే స్పాంజియా గుర్తుంచుకోండి, ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఇప్పుడు ముక్కోటి ఏకాదశి 6 ఇళ్ళని తిరుపతి లడ్డు అనేది తిన్నారండి, టేస్ట్ బాగుందని ఆ మధ్యలో దగ్గు వస్తుందంటే స్పాంజియా గుర్తుంచుకోండి ఈ కాలంలో. ఓకే, ముక్కోటి ఏకాదశి కదా, నిన్నేం తినలేదని వాళ్ళ స్వామివారి లడ్డు మొత్తం కూడా తిని అనుకోండి, అప్పుడు స్పాంజియా గుర్తుంచుకోవాలా. ఓకేనా? డౌట్ ఎవరికైనా ఉందా అండి స్పాంజియాలో? అంటే కొంచెం ఫర్దర్గా యాడ్ చేస్తాను కానీ మిమ్మల్ని అడుగుతున్నాను. ఓకే, బాగానే అర్థమైంది స్పాంజియా. అర్థమైంది సార్, బాగుంది. నెక్స్ట్ స్పాంజియా ఇంకొన్ని పాయింట్స్ చెప్తాను. మర్చిపోద్దండి స్పాంజియా, యాంగ్జైటీ, రెస్ట్లెస్నెస్. ఇందులో చెస్ట్ ఈజ్ డ్రైగా ఉంటుంది, వీజీగా ఉంటుంది. మళ్ళీ డ్రై చెస్ట్. నమస్తే సార్ నమస్తే అండి, చెప్పండి పేరు. భాస్కర్ రావు సార్ చెప్పండి. రంపం కోస్తున్నట్టు శబ్దం వచ్చేది స్పాంజియా అంటారు కదా సార్, అలా ఉంటుందండి. అవును, వీజింగ్ అంటారు దాన్ని. రంపం కోతలో అవతల పడుకుంటే ఇతనికి
అట్లా సౌండ్ వస్తుంది. గుడ్, మంచి పాయింట్ చెప్పారు. కాకపోతే అవి క్లినికల్గా వీజింగ్ అని మేము అనిస్తాం. రంపం కోతలాగా ఉంటుంది, సాలైక్ సౌండ్. గుడ్, మంచి పాయింట్ యాడ్ చేశారు. ఎందుకంటే మా కాలేజీలో ఎక్కువ మటుకు ఆ పాయింట్ని అడుగుతుంటారు. సాలైక్ రెస్పిరేషన్ అంటారు, అంటే రంపం కోత ఎట్లా వస్తుందో అటువంటి రెస్పిరేషన్ అంటారు. స్పాంజియా. చెస్ట్ డ్రై, క్రూపీ కాఫ్, సౌండ్స్ లైక్ సా డ్రివెన్ త్రూ ఏ బ్రాడ్. ఒక రంపం తో కోస్తుంటే ఎట్లా సౌండ్ వస్తుందో అట్లా ఉంటుంది, క్రూప్. నెక్స్ట్ వైలెంట్ కాఫ్, లౌడ్ అండ్ వైలెంట్ కాఫ్, దగ్గు ఆకుండా, ఒక గొర్రె దగ్గులాగా ఆకుండా గట్టిగా వస్తుంది. గ్రేట్ అలార్మ్, యాంగ్జైటీ అండ్ డిఫికల్ట్ బ్రీతింగ్, ఇంకా చచ్చిపోతానేమో అంత యాంగ్జైటీ ఉంటుంది వాడికి కూడా, స్పాంజియా వాడికి కూడా. కఫ్ వర్స్, టాకింగ్, రీడింగ్ అండ్ సింగింగ్, స్వాలోయింగ్, లయింగ్ హెడ్ లో. మాట్లాడినా, చదివినా, పాట పాడినా, తింటున్నా, తాగుతున్నా విపరీతమైన దగ్గు వస్తుందండి. వాడు అటువంటి టిపికల్ వాటిలో స్పాంజియా ఎక్సలెంట్, గుర్తుంచుకోండి, మర్చిపోదు. ఇది తిన్నా, తాగినా, తిరుగుతున్నా, ఎట్లా చేస్తున్నా బాగా ఎక్కువ అవుతుంది స్పాంజియా. లాటర్ టఫ్ మ్యూకస్, డిఫికల్ట్ టు ఎక్స్పెక్టరేట్. టఫ్ మ్యూకస్ తెమ్మ గట్టిగా ఉంటుంది, డిఫికల్ట్ ఎక్స్పెక్టరేట్ తెమ్మడ బయటికి అస్సలు రాదు. హ్యాస్ టు బి స్వాలోడ్, వెడికి రాక మింగుతాడు స్పాంజియా. ఇంకో డిఫరెన్షియేషన్ కూడా మీకు చెప్తాను. స్పాంజియా ఫ్లమ్ ఏ కలర్ లో ఉంటుంది సార్? ఏమ్మా? ఫ్లమ్ ఏ కలర్ లో ఉంటుంది? కళ్ళే ఫ్లమ్ తక్కువగా ఉంటుంది ఇందులో, డ్రైగా ఉంటుంది. ఇట్ ఈస్ గ్రేట్ హార్ట్ రెమెడీ. యాక్చువల్గా స్పాంజియా ఇస్ ఎ గ్రేట్ హార్ట్ రెమెడీ, గుర్తుంచుకోండి. హార్ట్ రెమెడీ అంటే యాంగ్జైటీ ఉండకుండా తీరదు. యాంగ్జైటీ, ఫియర్ ఆఫ్ డెత్, సఫకేషన్. ఫస్ట్ కెంట్ గారు చెప్పిన పాయింట్ గుర్తుంచుకో. స్పాంజియాలో ఎట్లా ఉంటుంది? యాంగ్జైటీ, ఫియర్, డిస్నియా ఫౌండ్ ఇన్ స్పాంజియా. వెన్ ఏ రెమెడీ ప్రొడ్యూసెస్ యాంగ్జైటీ, ఫియర్ అండ్ డిస్నియా. యాంగ్జైటీ, ఫియర్ ఆఫ్ డెత్, ఫియర్ ఏంది, చనిపోతుంది. అదే అందుకే నేను యాక్చువల్గా స్పాంజియా ఇద్దాం అనుకున్నాను, కానీ కొన్ని పాయింట్స్లో అది అక్కడ డిఫరెన్షియేట్ మిడ్ నైట్ ఉండి, మిడ్ డే అగ్రవేషన్ ఉన్నప్పుడు నేను ఆర్టికల్లో వెళ్ళాల్సి ఉంది. ఇంకోటి విపరీతమైన ఫ్యాస్టిడియస్, అంటే విపరీతమైన నీట్నెస్ ఉంటుంది ఆమెకి. అందుకే నేను స్పాంజియా బదులు ఆర్టికల్లో ఇచ్చాను. అంత దగ్గరగా ఉంటాయి స్పాంజియా అండ్ ఆర్టికల్లో. ఇంకోటి చెప్తున్నారు ఇక్కడ, అందుకని యాంగ్జైటీ, ఫియర్ ఆఫ్ డెత్ అండ్ సఫకేషన్ కూడా ఉంటుంది. ఫియర్, యాంగ్జైటీ, ఫియర్ ఆఫ్ డెత్, ఫియర్ ఆఫ్ ఫ్యూచర్, ఫియర్ దట్ సంథింగ్ డ్రెడ్ఫుల్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఏదో జరగబోతుంది, అంత చనిపోతానేమో అని. వేకెన్స్ ఎట్ నైట్ ఇన్ గ్రేట్ ఫియర్ అండ్ ఇట్ ఈస్ సమ్ టైమ్ బిఫోర్ హీ కెన్ రేషనలైజ్ హిస్ సరౌండింగ్స్. వేకెన్స్ విత్ నైట్ విత్ గ్రేట్ ఫియర్. వాడు రాత్రి నిద్రలో టక్కున లేచి భయపడతాడు. భయమై కాసేపు అయిన తర్వాత తీరుకొని అమ్మ ఇంట్లోనే ఉన్నాను అని మళ్ళీ ఊరుకుంటాడు. ఓకే, అంత భయంకరమైన వస్తాడికి. ఫియర్ దట్ సంథింగ్ డ్రెడ్ఫుల్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. ఏదో భయంకరమైన జరగబోతుంది అన్నట్టు వాడికి భయం వచ్చి మెలకు వస్తుంది. స్పాంజియా ఈజ్ క్లోజ్లీ రిలేటెడ్ టు ఎకోనైట్. స్పాంజియా దగ్గరగా సంబంధం ఉంటాయి. స్పాంజియా ఈజ్ డీపర్ అండ్ స్లోవర్ ఇన్ ఆన్సెట్. స్పాంజియా ఈజ్ డీపర్ అండ్ స్లో ఇన్ ఆన్సెట్, గుర్తుంచుకోండి. ఎకోనైట్ అయితే ఎట్లా డిఫరెన్షియేట్ చేస్తారు స్పాంజియాకి? రెండు వింటర్ రెమెడీసే. కరెక్ట్, ఎగ్జాక్ట్. ఎకోనైట్ ఏమో సడన్ ఆన్సెట్ ఉంటుంది, సడన్గా వచ్చేస్తాయి. డ్రై అండ్ వైలెంట్ అందులో కూడా ఉంటాయి. అర్థమైందా? ఎకోనైట్ కూడా డ్రై అండ్ వైలెంట్ ఉంటాయి, స్పాంజియా డ్రై అండ్ వైలెంట్ ఉంటాయి. బట్ సడన్నెస్ ఇస్ ద మోర్ ప్రామినెంట్ ఇన్ ద ఎకోనైట్. యాంగ్జైటీ ఇన్ బోత్, ఫియర్ ఆఫ్ డెత్ ఈస్ ఇన్ బోత్. ఫియర్ ఆఫ్ డెత్, ఐ మే డై ఎట్ ఎనీ టైమ్ అని ఒక భయపడతా ఉంటారు. ఇవన్నీ కూడా రెండింటికి కూడా కామన్. నెక్స్ట్, క్రూప్ బిఫోర్ మిడ్ నైట్. ఎకోనైట్ ఫ్రమ్ కోల్డ్, డ్రై కోల్డ్స్. ఎకోనైట్లో కూడా డ్రై కోల్డ్స్ ఉంటాయి. ఎకోనైట్ డిఫరెన్షియేట్ చెప్తున్నాయి. ఎకోనైట్ ఫ్రమ్ డ్రై కోల్డ్స్, టేక్ కోల్డ్ కమ్స్ డౌన్ అండ్ క్రూప్ ఎట్ నైట్ ఇన్ ది ఫాస్ట్ స్లీప్.
బిఫోర్ మిడ్ నైట్ అండ్ డ్రై స్పాస్మోడిక్ కాఫ్. ఎక్వనెట్లో ఎప్పుడు ఉంటుంది? మిడ్ నైట్ బిఫోర్ ఉంటుంది వాడికి. మిడ్ నైట్ పడుకున్న అర్ధరాత్రి కన్నా ముందే క్రూప్ అండ్ డ్రై ప్యాసేజెస్ ఉంటుంది. అలాంటి వాళ్ళు స్పాంజియా చాలా మంచి రెమెడీ. నెక్స్ట్ రెండో రెమెడీ ఏంటంటే, ముందు ఇది అయిపోయింది ఇంకా. క్రూప్ బిఫోర్ మిడ్ నైట్, డ్రై హ్యాండ్, హోర్స్నెస్, బార్కింగ్ కాఫ్, సాయింగ్ రెస్పిరేషన్, గొంతు కూడా అందులో కూడా ఎకనెట్ కూడా పిల్లి కూతలు, అది ఏమంటారు, అది వనభం కోతలా ఉంటుంది. డ్రై ఎయిర్ ప్యాసేజెస్. There is so similar that when Econet only partially controls, Spangia comes in because it has probably the remedy in the beginning. Econet కి పని చేయకపోతే అప్పుడు స్పాంజియా హోల్డ్ చేస్తుంది. సార్ అసలు రెస్పిరేటరీ ట్రాక్ లో మనకి ఫ్లమ్ లేనప్పుడు సౌండ్స్ ఎట్లా వస్తాయి సార్? కంపల్సరీగా ప్లమ్ బయటకు వచ్చే సౌండ్ సార్, బయటకు వచ్చే సౌండ్, బయటకు వచ్చే తెమడ ఉండదు, లోపల తెమడ ఉంటుంది, బంకాగా ఉంటుంది, స్టిక్కీగా ఉంటుంది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. స్పాంజియాలో, స్టిక్టాపల్లో, ఖాళీ బైక్ లో, వీటన్నిటిలో ఎక్కువ డిశ్చార్జెస్ బయట ఉండవు. అమ్మోనియా కార్బ్ లో, ఓకే ఓకే. వీటన్నిటిలో డ్రై ఎక్స్కోరియేటింగ్ కొరైజా ఉంటుంది. అమ్మోనియా కార్బ్ లో కూడా ఎక్స్కోరియేటింగ్ చాలా మంటలుగా ఉంటుంది. ఆర్సిగాలలో మంటలుగా ఉంటుంది. ఇవన్నమాట. నెక్స్ట్ ఎకనెట్ పార్షియల్ కంట్రోల్స్. స్పాంజియా కమ్స్ ఇన్ బికాస్ హోర్స్ బార్కింగ్ క్రాప్ బిఫోర్ మిడ్ నైట్ కానీ కొంచెం ముందు వచ్చేది స్పాంజియా. హెపార్ ఈజ్ వర్స్ ఎట్ నైట్ ఆఫ్టర్ మిడ్ నైట్. హెపార్ సెల్ఫ్ కూడా వస్తుందండి ఆ యొక్క రెస్పిరేషన్ యొక్క వర్స్ ఎట్ నైట్. ఒకసారి ఎక్కడ పని చేయకపోతే హెపార్ సెల్ఫ్ కూడా పని చేయొచ్చు, బట్ మోస్ట్లీ ఆఫ్టర్ మిడ్ నైట్ ఉంటుంది హెపార్ సెల్ఫ్లో. టెండెన్సీ టు ఎఫెక్ట్ గ్లాండ్స్. ఇది అసలు మన స్పాంజియాలు ఉందని మనం అనుకోం. గ్లాండ్స్ బాగా ఎఫెక్ట్ అవుతాయి ఇక్కడ, ఇవి బాగా ఎఫెక్ట్ అవుతాయి ఇక్కడ స్పాంజియాలు. సర్వైకల్ గ్లాండ్స్ ఎన్లార్జ్, ఇవి కూడా బాగా ఇండికేట్ అవుతాయి. కార్డియాక్ డిస్నియా, సివియర్ ఫార్మ్స్ ఆఫ్ ఆస్తమా, డ్రైనెస్ ఆఫ్ ఎయిర్ ప్యాసేజెస్, వీజింగ్ అండ్ వీజింగ్. ఓకే. వైట్ టఫ్ మ్యూకస్ ఫ్రమ్ ది ఎయిర్ ప్యాసేజెస్. థిక్గా వస్తుంది, ఎప్పుడో ఒకసారి బాగా తెమ్మడే గట్టిగా థిక్గా వస్తుంది. డిఫికల్టీ ఎక్స్పెక్టెడ్, అది కూడా బయటికి రాదు. ఇట్ కమ్స్ అప్ అండ్ ఆఫెన్ హ్యాస్ టు బి స్వాలోడ్. ఏదో కొంచెం వచ్చినప్పుడు ఇప్పుడు మింగేస్తుంటాడు. కాస్టికమ్, లెకసిస్, డ్రైనెస్ ఆఫ్ ది ఎయిర్ ప్యాసేజెస్ చెప్తున్నాడు ఇక్కడ. కాస్టికమ్, లెకసిస్, కాలికార్బ్, కాలిసల్, నక్స్మోస్ట్రా కూడా చాలా ప్రామినెంట్ అండి. డ్రైనెస్ ఆఫ్ ది ఎయిర్ ప్యాసేజెస్ మొత్తం డ్రై అయిపోయి టంగ్ క్లింగింగ్ టు ది రూఫ్ ఆఫ్ ది టంగ్ అంటాడు, అంగిలికి అతుక్కో ఉంటుంది, అంత డ్రైనెస్గా ఉండి కాటన్ సలైవరీ, కాటన్ లైక్ సలైవా అంటాడు నక్స్మోస్ట్రాలో. నక్స్మోస్ట్రా కూడా చాలా ఇంపార్టెంట్ రెమెడీ. అంత మత్తుగా ఉంది. ఒక అమ్మాయి వచ్చింది, ఎత్తుకొని వచ్చాడు, విపరీతమైన వీజింగ్ ఉంది. వీజింగ్ ఉండి బయటికి ఏమైనా డిశ్చార్జెస్ వస్తున్నాయంటే ఏమీ లేవండి, మత్తుగా నిద్రపోతూనే ఉంది, పిల్ల నిద్రపోతూనే ఉంది అంతే. చూసి నక్స్మోస్ట్రా 30 వేసేసాను. 10 years 15 years బ్యాక్ ఉంటా. వేస్తే ఒక హాఫ్ అన్ అవర్ లోపలే హాయిగా పడుకుంది, రెస్పిరేషన్ ప్రాబ్లం లేదు. వాళ్ళ తల్లి ఇట్లా ఎత్తుకొని వచ్చాడు ఆ అమ్మాయిని. ఒక 5-6 years, అప్పుడు 5-6 years ఉంటాయి అంతే. ఎత్తుకొని వచ్చాడు, విపరీతమైన వీజింగ్. నేను జనరల్గా అలోపతి టాబ్లెట్స్ కూడా వేయలేదు. ఆర్సిగాలో వేసిన తర్వాత చాలా తగ్గిపోయిందండి. అదే సారీ నక్స్మోస్ట్రా అంత బాగా పనిచేస్తుంది. నక్స్మోస్ట్రా గుర్తుంచుకోండి అది కూడా. నక్స్మోస్ట్రా, సెపియా అండ్ స్టాఫియాగ్రియా. సెపియా కూడా బాగా పనిచేస్తుంది, స్టాఫియాగ్రియా పనిచేస్తుంది. సెపియాలో మీకు ఎస్పెషల్లీ వెంట్రకోల్స్లో కానీ దాంట్లో సెపియా ఎక్కడ పనిచేస్తుందంటే సడన్ చేంజ్ ఆఫ్ అట్మాస్ఫియర్. ఏసీ రూమ్ నుంచి బయటికి ఎండకి, లేదా బయట చల్లగా ఉంది, లోపలికి రాగానే వార్మర్ ఉంది, రూమ్ వార్మర్ ఉంది, మళ్ళీ బయటికి ఏమైనా చల్లగా ఉంది, అట్లా రిపీటెడ్గా వచ్చే
సడన్ చేంజ్ ఆఫ్ అట్మాస్ఫియర్లో మీకు సెపియా ఈజ్ అ వండర్ఫుల్ రెమెడీ, గుర్తుంచుకోండి. మీకు పాఠక రిపర్టరీలో ఇస్తారు. వండర్ఫుల్ రెమెడీ సెపియా. సడన్ చేంజ్ ఆఫ్ అట్మాస్ఫియర్, వాతావరణం టక్కున మారింది, చలి చెండకి చలికి వచ్చింది అనుకోండి, అప్పుడు సెపియా కూడా చాలా మంచి రెమెడీ, గుర్తుంచుకోవాల్సి. అదే స్టాఫిసాక్రీ. సేమ్ సార్ డల్కమరా కూడా అట్లా వాతావరణం మార్పులు కదా సార్, ఈ రెండిట్లో ఎట్లా డిఫరెంట్? అల్కమరలో డ్రైనెస్ ఆఫ్ ది ఎయిర్ ప్యాసేజెస్ ఉండవు. సెపియాలో మాత్రం వేరేలా ఉంటాయి. అది కొంచెం డ్రైనెస్గా ఉంటాయి ఎయిర్ ప్యాసేజెస్. ఓకే ఓకే సార్, సరే సార్. డిస్నియా వర్స్ లయింగ్ డౌన్, పడుకుంటే ఎక్కువ అవుతుంది. థ్రోట్ పెయిన్ వర్స్ ఆఫ్టర్ ఈటింగ్ స్వీట్స్ థింగ్స్, స్వీట్స్ తిన్న తర్వాత గొంతు నొప్పి. స్పాంజియా గుడ్డిగా వేసేయండి అండి. స్పాంజియా 6 వేసేసేయండి, తగ్గిపోతుంది. అయితే స్పాంజ్ 30 వేయండి, 4 డోస్ చాలా ఉంది. స్వీట్స్ తిన్న వెంటనే దగ్గు వచ్చిందంటే ముందు స్పాంజియా వేయండి, తర్వాత మిగతా ఆలోచిద్దురు కానీ. అంత బాగా పనిచేస్తుంది స్పాంజియా. థైరాయిడ్ గ్లాండ్ స్వాలెన్, ఎందుకు? స్పాంజియా కూడా అందులో అయోడిన్ కంటెంట్స్ ఉంటాయనుకుంటా. స్పాంజియా టోస్టా థైరాయిడ్ మీద చాలా ఎక్సలెంట్ యాక్షన్ ఉంటుంది స్పాంజియాకి. సార్ దేని మీద సార్? థైరాయిడ్. థైరాయిడ్. రోస్టెడ్ స్కెల్టన్ ఆఫ్ ది సీ స్పాంజ్. ఎక్కడి నుంచి తయారు చేశారు స్పాంజ్? ఇది రోస్టెడ్ స్కెల్టన్ ఆఫ్ ది సీ స్పాంజ్. స్పాంజ్ ఫిష్ ఉంటుంది కదా, దాని నుంచి తయారు చేస్తారు. చూపించనా? చూపించండి సార్. మైండ్లో బాగా ఉంటుంది. ఇగో ఇది స్పాంజియా టోస్టా, చూడండి. కనిపించిందండి? ఇది స్పాంజియా. ఓకే, ఎంత స్పాంజియానే, స్పాంజియా టోస్టా బ్యూటిఫుల్ రెమెడీ. సముద్రపు ప్రవాళం అంటాం సార్ దీన్ని. ఏంటండి? సముద్రపు ప్రవాళాలు. ప్రవాలాదం. సముద్రపు ప్రవాళాలు. ప్రవాలాలు, ఓకే. సముద్ర ప్రవాళం అంటారు. ఓకే, అదండి. రాయిలాగా ఉంది సార్, ఇవి రాళ్ళలాగా ఉంది. ఆ స్పాంజియా టోస్ట్ మరి నేనైతే ముట్టుకోలేదు. ఓకే, సరే. ఓకే. పేషెంట్ టేక్స్ ఎక్యూట్ కోల్డ్ సెటిల్స్ ఇన్ ద లారింగ్స్ అండ్ హోర్సెస్. జలుబు ఆగానే ఫస్ట్ వాడికి ముక్కులోంచి రాదు, గొంతులోంచి వస్తుంది స్పాంజియా. వాడికి గుర్తుంచుకోండి, గొంతులో వాడికి వెంబడే గొంతు జలుబు ఉండి గొంతు బొంగురుగా వస్తుంది. అప్పుడు మాత్రం స్పాంజియా మర్చిపోద్ది మీరు. స్పాంజియా ఎవ్రీ కోల్డ్ సెటిల్స్ ఇన్ ద లారింగ్స్, నాట్ ఇన్ నోస్. ఎవరు అడిగారు డిశ్చార్జెస్ స్పాంజియాలు ఎట్లా ఉంటాయండి? ఎక్కువ మనకు డిశ్చార్జెస్ ఉండవు, దే సెటిల్స్ ఇన్ ద థ్రోట్. లారింజియల్ స్ట్రైడస్ ఈస్ కామన్లీ ఫౌండ్ ఇన్ ఉమెన్. లారింజియల్ ట్రేకియా, ఇవి కూడా మొత్తం కూడా ప్రాబ్లం ఉంటుంది. డ్రైనెస్, గ్రేట్ డ్రైనెస్ ఆఫ్ ది లారింగ్స్ ఫ్రమ్ కోల్డ్. మొత్తం డ్రై అయిపోయి ఉంటాయండి స్పాంజియాలో. డ్రైనెస్ ఆఫ్ ది లారింగ్స్, డ్రైనెస్ ఆఫ్ ది హెయిర్ ప్యాసేజెస్ కాజెస్ హోర్స్నెస్. డ్రై స్పాస్మోడిక్ కాఫ్, డ్రై స్పాస్మోడిక్ కాఫ్, దగ్గు విపరీతంగా ఉంటుంది కానీ తెమ్మడ ఎక్కువ రాదు. డిస్నియా, ఆయాసం. ఫియర్ ఆఫ్ స్లీప్ ఇన్ అడ్వాన్స్ చెస్ట్ ట్రబుల్స్. రాను అడ్వాన్స్ చెస్ట్ ట్రబుల్స్లో పడుకోవాలంటే విపరీతమైన దగ్గుగా ఉంటుంది. విపరీతమైన దగ్గు, ఆయాసము, పడుకుంటే దగ్గు, ఆయాసంలో మనకి ఇంకో మదర్ టించర్ ఏంటండి మనం ఎక్కువ వాడేది? అయోసియామస్ కరెక్టే, బాగుంది. మదర్ టించర్ అరేలియా బాగానే పనిచేస్తుంది. గుడ్. ఇంకా సెంబకస్ ఎర్లీ మార్నింగ్, ఓకే, 3 o'clock అట్లా ఉంటుంది. ఇంకా పడుకుంటే దగ్గరగానే గుర్తు రావాల్సిన మదర్ టించర్ ఏంటి అంటే గ్రిండేలియా. గ్రిండేలియా రోబస్టా. బ్రీత్ స్టాప్స్ ఆన్ ఫాలింగ్ అస్లీప్ అంటాడు.
అంటే పడుకోగానే విపరీతమైన దగ్గు వస్తుంది, వాడు పడుకుంటే తట్టుకోలేడు, అందుకని మస్ట్ సిటప్, లేచి కూర్చోవాలా. అటువంటి దాంట్లో మీకు ఏమంది గుర్తులో అనుకోండి, గ్రెండేలియా రోబస్టా మొదటి నుంచి ఇవ్వండి, ఖచ్చితంగా రిలీఫ్ వస్తుంది. గ్రెండేలియా రోబస్టా. మ్యూకసిస్ ఫోమీ, గ్రెండేలియాలో ఎట్లా ఉంటుంది, తెమడ ఫోమీగా ఉంటుంది, నురుచులాగా ఉంటుంది. ఆపరేషన్ ఆఫ్ బ్రీతింగ్ ఇన్ క్రౌడెడ్ ఏరియా, వాడికి క్రౌడెడ్ ఏరియా అంటే చాలా మందిలో వెళ్ళారనుకోండి, శ్వాస పట్టేస్తుంది, ఏదంతా పట్టేస్తుంది. వీక్ రెస్పిరేషన్, పిల్లికూతలు విపరీతంగా ఉంటాయి, గ్రెండేలియా రోబస్టా. మర్చిపోదు, పడుకుంటే దగ్గు, తెమడ, ఎక్స్పెక్టేషన్ ఫోమీగా ఉంటుంది. ఆపరేషన్ ఆఫ్ బ్రీతింగ్ మొత్తం ఒత్తేసినట్టు ఉంటుంది ఏదంతా కూడా, అదనమాట. నెక్స్ట్, ఎవ్రీ కోల్డ్ సెటిల్స్ ఇన్ ద థ్రోట్ అండ్ డ్రైనెస్ ఆఫ్ ది థ్రోట్, hoarseness of the voice, laryngeal stimulus is commonly found in women. గొంతు పట్టేసినట్టు ఉంటుంది. ఇగ్నిషియా, జెల్సేమియం కూడా బాగా వస్తుందండి కొన్ని కేసులు. ఇప్పుడు మైల్డ్ వెంట్రకోల్స్ జెల్సేమియం కూడా బాగా పనిచేస్తుంది. లారోసెరాసస్, పాంజియా, ఇగ్నిషియా, జెల్సేమియం. డ్రై స్పాస్మోడిక్ కాఫ్, కార్డియక్ అండ్ ఆస్మాటిక్ ట్రబుల్స్ లైక్ ఇన్ లెకాసిస్ ఎట్లయితే ఉందో ఇందులో కూడా డ్రై స్పాస్మోడిక్ కాఫ్ ఉంటుంది. ఇచ్చింగ్ బట్ నో ఎరప్షన్, ఇచ్చింగ్ ఆల్ ఓవర్ ది బాడీ, నో విజిబుల్ ఎరప్షన్స్. ఎక్యూట్ ఎండోకార్డైటిస్లో స్పాంజియా, అబ్రోడనం, సెపియా, కాల్మియా, నాజా, ఎస్జా ఇన్ వాల్వార్ డిసీజ్. వాల్వార్ డిసీజ్లో బాగా మెయిన్గా రెమెడీస్ ఏమిటంటే నాజాతో పాటు కాల్మియా, స్పాంజియా, అబ్రోడనం, సెపియా అండ్ కాల్మియా, ఇవి గుర్తుంచుకోవాల్సిన రెమెడీస్. ఇదండి స్పాంజియా యొక్క విశ్వరూపం, ఎలియన్ రూపం. అర్థమైందండి స్పాంజియా బాగానే? డౌట్గా ఉందండి? ఇచ్చింగ్ ఉంటది, కాకపోతే ఇట్లా ఏం ఉండదు, చర్మం మీద ఏం కనబడదు అన్న. దేంట్లో సార్, గ్రెండేలియాలోనా లేకపోతే స్పాంజియాలో? గ్రెండేలియా అప్పుడే స్పాంజియాలో ఇచ్చింగ్ వితౌట్ ఎరప్షన్స్ లేకుండా ఇచ్చింగ్ ఉంటుంది. డాలిచెస్ అనే రెమెడీలో కూడా ఉంటుంది, డాలిచెస్, కానీ ఎక్కువ నేను వాడలేదు ఎప్పుడు దాన్ని. ఓకే, స్పాంజియా. డ్రైనెస్ గుర్తుంచుకోండి, ఒక్కసారి రివ్యూ చేస్తాను. డ్రైనెస్, ఎవ్రీ కోల్డ్ సెటిల్స్ ఇన్ ద లారింగ్స్. డెల్గమరాలో ఎవ్రీ కోల్డ్ సెటిల్స్ ఇన్ ద ఐస్. ఓకే, నెక్స్ట్ క్రూప్, సాలెక్ రెస్పిరేషన్, అగ్రవేషన్ ఎట్ మిడ్ నైట్. ఒక మిడ్ నైట్కి టైంలో అగ్రవేషన్ ఎక్కువగా ఉంటుంది స్పాంజియాలో. ఓకే, ఇదండి స్పాంజియా. పడుకుంటే ఎక్కువ అవుతుంది, స్వీట్స్ తింటే ఎక్కువ అవుతుంది. ట్యూబర్కులర్ డయాసిస్, ట్యూబర్కులర్ లారింజైటిస్, అదండి. ఇంకా డౌట్ ఉందండి ఇవాళ చెప్పిన దాంట్లో? ఇవాళ డల్కమర చెప్పుకున్నాము, ఆర్సి కాలువ చెప్పుకున్నాము, స్పాంజియా చెప్పుకున్నాము, అంతేనా? ఒక్కొక్క డ్రగ్కి మనకు 1 డే పడుతుందండి. ఇంకా నేను ఇవాళ కంప్లీట్ చేద్దాం అనుకున్నాను. సిక్టాపల్లు, ఇప్టోరియం ఫర్ఫ్ చూద్దాం, శాంబుకస్, ఇవి పనిచేస్తాయి చూద్దాం. అయితే నెక్స్ట్ క్లాస్ కూడా వింటర్ కోల్సే అవుతుందేమో మరి. ఎక్సలెంట్ స్టిక్టాపల్ కూడా. సార్ ఒక చిన్న డౌట్ సార్. కొంతమంది నోరేమో ముక్కు డ్రైగా ఉందంటారు కానీ మూసుకుపోతుంది అంటారు, అదేంటి సార్? అవును, డ్రైగా ఉండి మూసుకుపోతుంది. అంటే అక్కడ ఏం ఉంటాయి. జరుగుతుంది? చలికాలంలో అంటే అడుగున కూడా ఎక్కువ మటుకు మీరు ఈ సిమ్టమ్ చెప్పింది కామన్ సిమ్టమ్ అది. చలికాలంలో ముక్కు మూసుకుపోవడము, డ్రైనెస్ అనేది కామన్ సిమ్టమ్. దాన్ని బట్టి ఎక్కువ మటుకు, అందుకని ఎక్కువ మటుకు ఇవే వస్తాయి డ్రగ్స్. ఓకే, అంటే వాళ్ళకి ఫ్లమ్ లోపల ఉన్నట్టా సార్? కాదు, ఫ్లమ్ ఉన్నట్టు కాదు, ఎక్కువగా డ్రైనేజ్, ముక్కు మూసుకుపోవడము, తెమ్మడ ఉన్నా కూడా కొంచెంగా ఉన్నా కూడా బయటికి రాదు అది. వింటే ఫస్ట్ క్లాస్లోనే మీకు అదే చెప్పాను నేను. దెర్ ఈస్ డిఫరెన్స్. ఫస్ట్ డే క్లాస్లో, ఇవాళ 11th క్లాస్ కదా, ఫస్ట్ డే క్లాస్లోనే మీకు వింటర్ కోల్డ్స్కి, రైనీ కోల్డ్స్కి డిఫరెన్స్ చెప్పాను. వింటర్ కోల్డ్స్కి మటుకు డ్రైనెస్ ఉండి స్టఫింగ్ ఆఫ్ ది నోస్ ఉంటుంది. రైనీ కోల్డ్స్లో తేమడ ఎక్కువగా ఉంటుంది. అది సార్. పేరండి? రైట్. మీ పేరు? శివరామకృష్ణ సార్. సరే సార్, ఓకే. అదండి. చంద్రమోహన్ గారు నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి సార్. హలో, శ్రీనివాస్ బొబ్లి సార్. నమస్తే సార్, సార్. ఇప్పుడు
అంటే కోల్డ్ తో పాటు కొంతమందికి ఫీవర్ వస్తుంది, ఓన్లీ కోల్డే ఉంటుంది. ఎంత సఫర్ అయినా వారం రోజులైనా 10 రోజులైనా ఈ రెండింటికి డిఫరెన్షియేట్ ఎలా చేయాలి? చెప్పండి ఎట్లా ఎట్లా ఫీవర్ అసోసియేట్ విత్ కోల్డ్. ఫీవర్ అసోసియేట్ విత్ కోల్డ్ ఉంటుంది, జ్వరం ఉంటుంది. జ్వరం మొడాలిటీస్ ఏమన్నా ఏ టైంలో ఎక్కువ అవుతుంది, ఏ టైంలో తక్కువ అవుతుంది? అంటే కొంతమందికి చిన్నపిల్లలకి ఫీవర్ తో పాటు కోల్డ్ ఉంటుందండి, కొంతమందికి ఉండడం లేదు, జ్వరం ఉండట్లేదు, ఓన్లీ కోల్డే. ఓల్డ్ రెండింటికి డిఫరెన్స్. కోల్డ్ అంటే దేనికి కోల్డ్ లేనిపోయింది అనుక అర్థం కాదు నాకు అది. కోల్డ్ అసోసియేట్ విత్ ఫీవర్, ఓన్లీ Okay. కోల్డ్, ఈ రెండింటికి తేడా ఎట్లా? సరే, కోల్డ్ మైల్డ్గా ఉంటేనేమో మీకు జలుబు అట్లాగే ఉంది, ఇన్ని రోజులైనా ఎక్కువ ఇబ్బంది కావట్లేదు అంటే మీకు డీప్ ప్యాథాలజీ ఉండే రెమెడీస్ పనికిరావు. ఎందుకు? దే ఆర్ నాట్ కరసివ్. సో డల్గా మరాలంటే రెమెడీస్ ఎక్కువ వస్తాయి. ఓన్లీ కోల్డ్ ఉంది అనుకోండి, ఇప్పుడు ఇటువంటి వాతావరణం ఉంది, కోల్డ్ ఉంది ఓన్లీ అంటే మీకు డల్కమరా తీసుకోవచ్చు, అటువంటి రెమెడీస్ తీసుకోవచ్చు. డల్కమరానో అలియంసెపాలో మళ్ళీ కొరేసోనిస్ ఉన్నా కూడా లోపలికి వెళ్ళదు, డిశ్చార్జెస్. అలాంటి రోమెక్స్ ఇలాంటివి చూసుకోవచ్చు. అట్లా కాకుండా కోల్డ్తో పాటు టెంపరేచర్ ఉంది అంటే అప్పుడు టెంపరేచర్ మోడాలిటీస్ కూడా చూసుకొని మంది ఇవ్వండి. టెంపరేచర్ ఎక్కువగా ఉందా, కొంచెం డీప్ ఉన్నట్టు ప్యాథాలజీ. కోల్డ్తో పాటు టెంపరేచర్ వచ్చింది అంటే కొంచెం ప్యాథాలజీ డీప్ ఉన్నట్టు అర్థం చేసుకోండి. దానికి అప్పుడు మళ్ళీ మిగతా సిమ్టమ్స్ అన్ని చూసుకొని డ్రైనెస్ ఆఫ్ ది ఎయిర్ ప్యాసేజ్ ఉందా, ఎట్లా ఉంది ఏంటి అని చూసుకొని మంది ఇవ్వండి. ఇంకొంచెం ఫర్దర్గా ముందుకు వెళ్ళాలి టెంపరేచర్ విత్ కోల్డ్ అంటే. సరే సరే సార్, సార్, ఈ మధ్య ఒక చిన్న ఎక్స్పీరియన్స్ అండి, అందరికి షేర్ చేద్దాం. కెనడాలో మా బంధువులు ఉన్నారు సార్. ఓకే. వాళ్ళకి మందులు ఏమి లేవు, కొన్ని పట్టుకెళ్ళారనమాట మనం ఇస్తే. అయితే అక్కడ టెంపరేచర్ -18 వరకు వెళ్ళిపోయిందండి. ఓకే అండి. అంటే ఇంట్లో హాట్ పెట్టుకుంటారు. సార్ వీడియో ఆన్ చేయండి. సార్ సార్ నమస్తే అండి. సార్ నమస్తే అండి, చెప్పండి సార్. కెనడాలో వాళ్ళకి టెంపరేచర్ ఇప్పుడు -18కి వెళ్ళిపోయింది సార్. ఓకే. వాళ్ళు ఇంట్లో హీటర్స్ పెట్టుకుంటారు, పైన మంచు. వాళ్ళు వారం రోజుల నుంచి 45+ అన్నమాట ఇద్దరు. వారం రోజుల నుంచి జలుబు తీవ్రంగా ఉంటే ఫోన్ చేశారు సార్ ఒక నైట్. ఓకే. అయితే అక్కడ సిమ్టమ్ మందులు ఉండవు, వాళ్ళకి దొరకవు, ఆన్లైన్ లో కూడా దొరకవు. అప్పుడు నాలుక ఎలా ఉంది, దగ్గు సిమ్టమ్స్ చూసి నాలుక పండ్ల గుర్తులు ఎక్కువ ఉన్నాయండి. వాళ్ళ దగ్గర మెర్క్సాల్ ఉందన్నమాట. మెర్క్సాల్ వేయమన్నాను సార్, ఇంకా ఆప్షన్ ఏం లేదు. మెర్క్సాల్ తో ట్రెమెండస్ గా తగ్గిపోయింది సార్. చాలా ఆనందం అనిపించింది. అది ఎందుకు పని చేసిందో తెలీదు. నాలుక మీద పండ్ల గుర్తులు, దగ్గు, జలుబు, అంటే వారం నుంచి సఫర్ అవుతున్నారు సార్. అయితే ఇది అలాగే పార్షియల్ గా ఉండొచ్చు, సిమ్టమ్ కూడా సరిపోయి ఉండొచ్చు. అదే సార్. తర్వాత వాళ్ళ పాపకి మళ్ళీ సడన్ గా వచ్చింది సార్. సడన్ గా వస్తే ఎక్కువ నైట్ 200 పని చేసింది. అట్లా బయటికి వెళ్ళారనమాట. వెళ్తే మాత్రం చాలా హెవీగా అన్ని డ్రెస్సులు వేసుకుని వెళ్ళాలి. జైలు జీవితం అంతే, భయంకరమైన పరిస్థితి వాళ్ళది. అదే అంటున్నాను, మన ఇండియాలో ఉండడం, చాలా భారతదేశంలో ఉండడం చాలా అదృష్టవంతులం సార్. మనకు అదృష్టం అండి, చాలా అదృష్టవంతులం. 3 సీజన్స్ ఉంటాయి, ఉదయం పగలు రాత్రి ఉంటుంది. నిజంగానే చాలా అదృష్టవంతులం. మాస్టర్ గారు వర్ణిస్తా ఉంటే నాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అవునండి. భారతదేశం మీద పుట్టడం అంటే స్పిరిచువల్గానే కాకుండా నేచర్ లవింగ్ లో కూడా మనం అదృష్టవంతులమే. నిజంగా మాస్టర్ చెప్తుంటే అదే గుర్తొచ్చింది. థ్యాంక్ యూ సార్, మంచి రిజల్ట్స్ ఇచ్చారు, బాగుంది. అయితే యాక్చువల్ ఏంటంటే అటువంటి రెమెడీస్ చెప్పినప్పుడు, రెమెడీస్ అట్లా ఉన్నప్పుడు మేమైనా చేసేది అంతే, ఉన్న దాంట్లోంచి వెతుకుతాం. ఇప్పుడు ఆకలి అవుతుంది, బెండకాయలు కావాలి, బెండకాయలు లేకపోతే ఏం చేస్తాం, ఉన్న దాంట్లో తీసుకొని వండుకుంటాం. అట్లా గుడ్, బాగా చేశారు. ఇంకోటి ఏంటంటే హోమియో డాక్టర్కి ఏంటంటే పెక్యులర్ మీద అట్లా ఇవ్వడం అనేది గుడ్ సిమ్టమ్. ఏదో వాళ్ళకి మెర్క్సాల్ ఇచ్చాను కదా, మిగతా మెర్క్సాల్ అని కాకుండా మళ్ళీ సిమ్టమ్స్ అని తీసుకొని పాపకి అక్యూరేట్ వచ్చింది కనుక గుడ్ సిమ్టమ్. అట్లాగే ఆలోచించే వాళ్ళకి హోమియోలో బాగా పడుతుంది. అవును సార్, బాగా పడుతుంది, గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ. నెక్స్ట్ కూడా మరి ఇట్లాగే వింటగోల్స్నే తీసుకుందామండి. ఇంకొన్ని రెమెడీస్ ఉన్నాయి. స్లోగా అవుతుందా, స్పీడ్ అవుతుందా, డ్రగ్ ఎట్లా ఉంది
చెప్పడం మరి. సార్ బాగానే ఉంది సార్. ఎలాగే ఉంది సార్. కరెక్ట్గానే ఉంది. బాగానే ఉంది. మోడరేట్గా ఉంది. బాగుంది. రెమెడీస్ ఎక్కువ కావట్లేదని ఆలోచన అంతే. అదే సార్, డీటెయిల్గా సార్. చెప్తున్నారు కదా. డీటెయిల్గా చెప్పినప్పుడు ఖచ్చితంగా టైం పడుతుంది. సరే అండి, ఎందుకంటే కంపారిజన్ కూడా చెప్పుకోవాల్సి వస్తుంది కదా, ఎందుకంటే కంపారిజన్ అది మనకు కంపారిజన్ కంపారిజన్ వస్తున్నాయి కాబట్టి. సరే, స్వస్తి ప్రజా. డాక్టర్ గారు సార్ చెప్పండి. సార్ డాక్టర్ డౌట్ ఉంది. సార్ చెప్పండి. డాక్టర్ గారు, ఇప్పుడు ఈ చలికి తట్టుకోవడానికి బయోకెమికల్ ఏం ఉపయోగపడతాయండి బాగా? ఏంటండి? చలికి తట్టుకోవడానికి బయోకెమికల్ ఏం ఉపయోగపడతాయండి? బయోకెమిక్ చలికి తట్టుకోవడానికి నువ్వుల నూనె ఒళ్ళంతా రాసుకోవచ్చు. నువ్వుల నూనె ఒకటి, నువ్వుల నూనె చాలా బాగా పనిచేస్తుంది. నువ్వుల నూనె రాసుకోమని చెప్పండి వాళ్ళకి. ఒళ్ళంతా నువ్వుల నూనె రోజు సాయంత్రం ఉదయం రాసుకుంటే ఇంకా తట్టుకునే ప్రసక్తి లేదు, చాలా బాగుంటుంది. రెండోది మీరు అన్నట్టు బయోకెమిక్ అంటే K6X కాలిసల్ఫ్ 6X ఒకటి బాగా పనిచేస్తుంది. మదర్ టించర్లో స్పాంజియా, ఓకేనండి. చిక్టాపాల్, శనగ, ఇవి ఇలాంటివి కూడా పనిచేస్తాయి. ఓకేనండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. స్వస్తి ప్రజాభ్యः న్యాయేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీరామ్, జై హింద్, వాసుదేవ. నెక్స్ట్ మంగళవారం ఏ వారం అవుతుందండి? నెక్స్ట్ మంగళవారం చూసుకోండి. ఫస్ట్ మంగళవారం ఫస్ట్ అవుతుందా? కాదు కాదు, 6వ తారీఖు. ఆ రోజు డాక్టర్స్ మీటింగ్ ఉంటుంది. మంగళవారం 6వ తారీఖు, నెక్స్ట్ ఒక 1 వీక్ ఉంది. వాళ్ళకు మంగళవారం కదా, మళ్ళీ నెక్స్ట్ మంగళవారంలో మీరు కేసెస్ క్లినికల్గా బాగా తగ్గిన కేసెస్, ఈ క్లాసికల్గా బాగా తగ్గానండి అంటే ఈ మంది ఇచ్చాను తగ్గిందని కాకుండా ఈ స్టెప్స్లో బాగా తగ్గింది, ఈ సిమ్టమ్స్ మీద ఇచ్చాను, అలాంటివి సిమ్టమ్స్ అన్ని పెట్టుకొని నాకు మెసేజ్ చేయండి 1 వీక్లో. సార్ నేను ఈ కేసు చెప్తాను, నేను ఈ కేసు చెప్తాను, ఎవరైనా చెప్తే వాళ్ళకి అవకాశం ఇవ్వబడుతుంది. దాని మీద డిస్కషన్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా అండి? అందుకని డాక్టర్స్ అందరు కూడా, సీనియర్ డాక్టర్స్ అందరు కూడా మీ కేసెస్లో రెడీగా ఉండండి. ఇంకొకటి ఏంటంటే డిఫికల్ట్ కేసెస్ కూడా పెట్టుకోండి. సార్ ఈ కేసు నాకు పనిచేయట్లేదు అన్న కేసెస్లో, డిఫికల్ట్ కేసులో కేస్ టేకింగ్ క్లియర్గా చేసి పెట్టుకోండి. ఆ రోజు మనం అందరం కూడా డిస్కస్ చేద్దాం. ఇంకొంచెం డాక్టర్లు కూడా ఎవరు ఉంటే వాళ్ళు వస్తే జాయిన్ అవుతారు. డిఫికల్ట్ నెక్స్ట్ దానికి క్యూరబుల్ కేసెస్ అండ్ ఇన్క్యూరబుల్ కేసెస్ పెట్టుకుందాం టాపిక్. ఓకేనండి? సార్ నెక్స్ట్ మంగళవారము నేను కేసు చెప్తాను సార్, రాధాకృష్ణమూర్తి బాపట్ల. నాకు గ్రూప్ లో మెసేజ్ పెట్టేయండి సార్. మెసేజ్ కూడా పెడతాను. మెసేజ్ కూడా పెడతాను సార్. ఓకే, మెసేజ్ పెడతాను. ఐ విల్ ప్రజెంట్ కేస్ ఆన్ డాక్టర్స్ మీట్ ఆన్ 6th January 2026 అని పెట్టండి. ఓకేనా సార్? సార్ గ్రూప్ లో జాయిన్ అవ్వాలంటే ఎట్లా సార్? సార్ మీ సెల్ నెంబరు హోమియో బ్రదర్హుడ్ లో లేరా మీరు? అంటే మామూలుగా యూట్యూబ్ లో వస్తుంది, మిషన్ హోమియోపతి వాళ్ళు పెడతా ఉంటారు సార్, అట్లా నేను జాయిన్ అవుతా ఉంటా సరే డైలీ. సార్, మీ నెంబర్ ఒకసారి నా వాట్సాప్ పెట్టేసేయండి. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను మీకు. ఒకసారి చెప్తే వాళ్ళకి చెప్తాను. ఆనంద్ సార్ ఉంటాడు. ఓకేనా సార్? ఆయన యాడ్ చేస్తారండి. ఓకేనండి? సరే, స్వస్తి. సార్ అమ్మా చెప్పమ్మా. సార్ ఇప్పుడు రంపపు కోత సౌండ్ అనేది యాంటిమ్ టాట్ లో కూడా ఉంటుందా సార్? యాంటిమ్ టాట్ లో రాట్లింగ్ ఉంటుంది, రంపం కోత ఉంటుంది. అలా రాట్లింగ్ ఉంటుంది, గొర్ర 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 ఉంటుంది. స్పాంజియాలో అట్లా ఉంటుంది. ఓకే సార్. సరే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే.